మీ నామాన్ని మహింపరుచుకున్నారు ప్రభువా. మాకు రక్షకుడయ్యారు, విమోచకుడయ్యారు. ఆ పాప శాప నియములను మీ మీద వేసుకొని శిలువ శిక్ష ద్వారా ప్రభువా, ఘోరమైన శిలువ మరణంలో ప్రభువా మీరు మా స్థానంలో నిలిచి భరించి సహించి వ్యసనక్రాంతుడిగా మారి నేను ఆ వ్యాధిని అనుభవించిన వాడిగా మా వ్యాధులన్నీ తీసివేశారు ప్రభువా. శిలువ మరణం పొందాల్సింది మేము, ఆ శిక్షను భరించాల్సింది మేము. పాపమెరుగని మీరు మా కొరకు పాపముగా చేయబడ్డారు. లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల మీరు. స్తోత్రాలు ప్రభువా. గొర్రెపిల్ల వధించబడింది, మానవాళికి విమోచన దొరికింది. మీ రక్తము ద్వారా క్రయం చెల్లించారు, మానవాళికి విడుదల ఇచ్చారు. మరణాన్ని గెలిచి తిరిగి లేచారు. తాను చెప్పినట్టే తిరిగి లేచాడు, ఆయన ఇక్కడ లేడు అన్న వర్తమానం ప్రపంచానికి గొప్ప సందేశం, ప్రపంచానికి నిరీక్షణ. లేఖనములు బట్టి యేసు మృతి నొందెను, సమాధి చేయబడెను, లేఖనములు బట్టి యేసు లేచెను. కాబట్టి ఇప్పుడు మీరు సజీవుడు ప్రభువా. ఇదిగో నేను మృతుడినైతిని కానీ నేను సజీవుడిని అని చెప్పారు. యుగ యుగములకు ఉండువాడను అని చెప్పారు. అల్ఫా ఒమేగా అని చెప్పారు. శిరస్సు వంచుతున్నాం, చేతులు జోడిస్తున్నాం, మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఇప్పుడు వచ్చిన మీ బిడ్డలందరితో మీరు మాట్లాడండి. ఈ ఈస్టర్ బలం, పునరుత్థాన బలం, శక్తిని పొంది మీ కొరకు సాక్షులుగా మేము జీవించే కృపను దయచేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని దీవించి ఆస్వాదించమని రావాల్సిన బిడ్డలు మీ సన్నిధికి క్షేమంగా నడిపించున్నాను. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య భాగం మనంలోకి వెళ్ళడానికి ముందు ఈరోజు ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. శ్రద్ధ పెట్టి నేర్చుకోవాలి. కొన్ని కొత్త పదాలు ఉంటాయి, వాటిల్ని వినండి. ముందు పరిశుద్ధ గ్రంథంలో మనకి మంచి గొప్ప శ్రేష్టమైన ఉన్నతమైన క్రైస్తవ విశ్వాసానికి ముద్ర, మన విశ్వాసానికి పునాది, ఒక నిరీక్షణ ఏంటంటే ఖాళీ సమాధి. ఆయన అక్కడ లేడు, తాను చెప్పినట్టే తిరిగి లేచాడు. యేసు లేచెను. ఈ మాటలు మీరు ఎవరి గురించి వినరు. ఈ భూమి మీద మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వాడు ఒక్కడే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవించిన కాలంలో ఆయన ముగ్గురు మాత్రం మరణం నుండి లేపాడు. 1, 2, 3 మీకు బాగా తెలుసు. లాజరు 2, యాయిరు కుమార్తె 3, నాయుని విధవరాలు. వీళ్ళు కాక పరిశుద్ధ గ్రంథంలో మరణం నుండి లేచిన వాళ్ళు ఎవరన్నా గుర్తున్నారా మీకు? ఎస్, సారెపతు విధవరాలు కుమారుణ్ణి ఎవరు? ఏలియా. ఇంకా షునేమీరాలు. వెరీ గుడ్. ఇంకా ఇంకొక మధ్యలో ఒక్కొక్కళ్ళు మర్చిపోయారు. ఇంకొకళ్ళు లేచారు. ఇంకొకళ్ళు మధ్యలో అకస్మాత్తుగా లేచాడు, అనుకోలా. ఎలీషా ఎముకలు తగిలి ఒక సైనికుడు లేచాడు. తర్వాత ఇంకా సమాధి చేయటానికి యుద్ధం జరుగుతుంది. శత్రువులు భయంతో త్వరగా తెచ్చి ఏదో సమాధానం అందులో పెట్టారు. తీరా ఎవరి సమాధి? ఎలీషా సమాధి. ఎముకలు తగిలిని, చచ్చిపోయినాడు. ఏమయ్యాడు? లేచాడు. ఇంకా ఎస్, ఐతుకు చనిపోయాడు. ఐతుకు అనుమానం ఏం లేదు. ఐతుకు తర్వాత దోర్కా, అంతేనా? తబిత. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మిగతా వాళ్ళని వదిలేయండి, వాళ్ళు చనిపోయి తిరిగి బ్రతికారు. అయితే మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది, యేసయ్య ముగ్గురిని లేపాడు ఆయన సేవా పరిచర్యలో. ఎంతమందిని? మరి చచ్చిపోకూడదు కదా వాళ్ళు. నా ప్రశ్న మీకు అర్థమైందా? వాళ్ళని మరణం నుండి లేపింది ఎవరు? పెద్దగా యేసయ్య కదా.
మరి చచ్చిపోకూడదు కదా వాళ్ళు, ఎందుకు చచ్చిపోయారు? యేసయ్య లేపిన లాజరు ఇంకా చనిపోకూడదు కదా, ఎందుకు చనిపోయినట్టు? 2 యేసయ్య లేపిన ఆ 12 సంవత్సరాల పేరేంటి, యాయిరు కుమార్తె చనిపోకూడదు కదా, నాయుని విధవరాలు కుమారుడు చనిపోకూడదు కదా, యేసయ్య కదా లేపాడు. ఆది సంభూతుడు వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఆది సంభూతుడు? నా ప్రశ్న అర్థం కాలేదు మీకు ఇంకా అర్థం అవటానికి తేలిక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. చెప్పండి, ఇప్పుడు పేతురు అత్త జ్వరం, సింపుల్, మీకు ఈ జ్వరం వచ్చి ఉంటుంది కదా, వచ్చిందా లేదా? వచ్చింది జ్వరం, ఏదో టైంలో మనకు జ్వరాలు వస్తాయి. ఆ రోజు పేతురు అత్తకి తీవ్రమైన జ్వరం వచ్చింది. యేసయ్య ఏం చేశాడు? ఆమెని జ్వరం పోయింది, లేచి పరిచర్య. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మళ్ళీ ఆమె జీవితకాలం మళ్ళీ జ్వరం వచ్చి ఉండదా? ఇదేంది మళ్ళీ? ఆమెని జ్వరం నుండి స్వస్థపరిచింది యేసుక్రీస్తు ప్రభువారు కదా, మళ్ళీ జ్వరం ఎందుకు వచ్చింది ఆమెకి? రాకూడదు కదా. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతున్నది ఏంటంటే, వాక్యంలో ఈ లోకంలో జీవించినంతకాలం శారీరక రోగాలు వస్తాయి పోతాయి. వాళ్ళు యేసుక్రీస్తు వారి మరణం నుండి లేపాడు, కానీ వారు చనిపోయారు. కానీ క్రీస్తు ప్రభు అలా కాదు, ఆయన సజీవుడైన ఆయన మళ్ళీ చనిపోడు, ఆయన దేవుడు కాబట్టి. అర్థమైందా? మనుషులు ఒక్కసారే మృతి పొందవలని నియమించబడిన తర్వాత తీర్పు జరుగును అని చదువుతాం మనం. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరణమును గెలిచి లేచాడు, మరి ఇంకా ఆయన చనిపోడు. అర్థమైందా? అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే మరణించడానికి వచ్చాడు. దేవుడు మానవుడయ్యాడు ఎందుకంటే చనిపోవడానికి, ప్రాణము పెట్టడానికి వచ్చాడు అనుంది. ఆయన తనను తాను మంచి గొర్రెల కాపరిగా పిలుచుకున్నాడు. మంచి గొర్రెల కాపరి గొర్రెలకి తన ప్రాణాన్ని, అద్భుతం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి గురించి దాదాపుగా 300+ ప్రవచనాలు ఉన్నాయి. ఆయన పుట్టకముందే ప్రవచనాలు ఉన్నాయి, అన్నీ రాయించాడు ఆయన. గొప్ప విషయం ఏంటంటే ఆయన మరణం గురించి ఇంకెక్కువ ఉన్నాయి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఆయన సమాధి కార్యక్రమం, ఆయన పునరుత్థానం గురించి కూడా, అంటే ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేస్తాడు అని ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. ఒక్క ప్రవచనం తప్పిపోలేదు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. అందుకే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలతో యేసుక్రీస్తు ప్రభువారు ఇలా మాట్లాడతాడు. ఏంటంటే వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళు అర్థం చేసుకోవట్లా. యేసయ్య పక్కనే ఉన్నాడు, అసలు అర్థం చేసుకోవట్లా. యేసయ్య ఎంత చెప్పినా ఆయన చూసి ఆశ్చర్యపడుతున్నారు, అభ్యంతరపడుతున్నారు, కానీ అసలు ఆయన ఎవరో తెలుసుకోవడానికి వారు ప్రయత్నం చేయలేదు. ట్రాజడీ. ఈరోజు మనకు జరుగుతుంది ఏంటంటే అన్నీ వింటాం, అన్నీ చూస్తున్నాం, మన హృదయం అన్నీ గ్రహిస్తుంది, కానీ మనం తెలుసుకోవడంలో విఫలమైపోతున్నాం. In the ₹9 workshop that you're providing, what all do you cover? In ₹9, you'll learn how to automate your reports, how to automate your presentation, how you can create entire applications without having any coding knowledge. And not only that, you will be also learning how you can work with AI agents as well. And all of this in just 3 hours. Just imagine. Wow, that is amazing. But there's so much to learn and you're charging only ₹9. People are going to think that's a scam. Is that true, or like how do you go about that? So you need to understand, why do we charge ₹9, right? So we want to make it democratized. As many people as possible should be attending it. So I don't want price to be gatekeeping for them in order to like take their first step towards GenAI. So that's why we have kept at ₹9. Okay, that is great. అందాకెందుకండి, వాళ్ళు లేఖనాలన్నీ వాళ్ళు పట్టుకొని ఈ ధర్మశాస్త్రం ఒకటే అవుతారు, ఇది మాది, ఈ ధర్మశాస్త్రం మాది
నిజమే వాళ్ళదే, కానీ అందులో ఏముందో వాళ్ళకి తెలియదు. ఇది మాది, ఇది వాళ్ళదే, ఎవరు కాదనరు. ఎందుకంటే దేవోక్తులు యూదుల పరము చేయబడ్డాయి. లేఖనములను బట్టి క్రీస్తు వారిలో పుట్టెను అని ఉంది కదా. అయితే యేసయ్య పుట్టిన సంగతి, ఆయన పశువుల పాకలో పుడతాడన్న సంగతి, పెట్టారన్న సంగతి, పుట్టేశాడు. కానీ ఇంకా ఆయన పుట్టాడన్న సంగతి ఒక్క యూదుడు తెలుసుకోవాలా. ఆ దినాన హేరోదు పరిపాలిస్తున్నాడు. హేరోదుకి ఇప్పుడు యుద్ధం జరుగుతుందే, ఎవరు? ఇరానోళ్ళు, అంటే పర్షియా వాళ్ళు వచ్చి చెప్పేదాకా వాళ్ళకి తెలియదు. వాళ్ళు వచ్చి అంటారు, యూదుల రాజుగా పుట్టినవాడు, మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను ఆరాధించడానికి వచ్చామంటే ఒక్కసారి వాళ్ళకేం అర్థం కాల. ఏ యూదులైతే ప్రపంచానికి తెలియజెప్పాలో, యేసు క్రీస్తు వంశములో పుట్టినవారు, రక్షకుడు మాలో పుట్టాడు అని చెప్పాలో, ఏం తెలియదు వాళ్ళకి. అప్పుడు ఎత్తుతున్నారు. వాళ్ళు వచ్చి చెప్తే సిగ్గు లేదు మనకు కూడా. చాలాసార్లు ఇతరులు మనల్ని గద్దిస్తారు, ఇతరులు మనకు బుద్ధి చెప్తారు, అయినా సిగ్గు లేదు మనకి. ఇంకా మారలా. ఎందుకు క్రైస్తవత్వం అవమానపరచబడుతుంది? ఎందుకంటే దూషించబడుతుందంటే ఇందులోనిది కాక ఇందులోనిది లేనిది ఏది చెప్పినా, దేవుడు మనకు చెప్పమన్నది చెప్పకుండా ఏది చెప్పినా దేవునికి అవమానమే. కానీ నేను దినాన దుఃఖం ఏంటంటే బోధించేవాళ్ళు ఇందులో బోధించట్లా. ఎందుకంటే మీకు నచ్చదు కాబట్టి. ఇందులో లేనిది చెప్పడం క్రైస్తవత్వానికి అవమానం. సిలువని చెప్పాలి, సిలువ ప్రేమను చెప్పాలి, సువార్తలో క్రీస్తు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడని చెప్పాలి, యేసు క్రీస్తే మార్గము సత్యము జీవం అని చెప్పాలి, క్రీస్తు కొరకు బ్రతికినప్పుడు సిలువ మొయ్యాలని చెప్పాలి. ఇది క్రైస్తవ విశ్వాసం అని చెప్పాలి. ఇది చెప్పకుండా దేవుడు నమ్ముకుంటే రోగాలు పోతాయి, స్వస్థతలు వస్తాయి, ఇళ్ళు వస్తాయి, పొలాలు వస్తాయి, కోర్టు కేసులు, ఇవి చెప్పి ప్రజలను మోసగించడమే కదా. సిలువ లేని సువార్త కాదు. వింటున్నారా? సిలువను గురించి చెప్పకపోతే ఇంక సువార్త ఏముంది? యేసు నీ కొరకు మరణించాడని చెప్పకపోతే, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పకపోతే సువార్త ఏముంది? చివరి దినాల్లో అబద్ధ బోధకులు, ఎందుకు ఈ మాటలు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాక్యం చెప్పరండి, అబద్ధాలు చెప్తారు. ఇదిగో నీ కడుపులో గడ్డ కరిగిపోయింది అంటాడు. అబద్ధం అండి, మోసం. కరగాల్సిన కడుపులో గడ్డ కాదు, పాపము పేరుకుపోయిన గడ్డ కరిగిపోవాలి. యేసు రక్తమే దానికి పరిష్కారం అని చెప్పాలి. అది చెబితే ఎవరికి ఇష్టం ఉంటుంది? వింటున్నారా? అందుకే ఒక గొప్ప భక్తుడు చెప్పాడు, దైవజనుడు తన దగ్గరికి వచ్చే, వినాలి మాటలు, దైవజనుడు తన దగ్గరికి వచ్చే గొర్రెలను మేపాలి, కానీ తన దగ్గరికి వచ్చే మేకలని ఎంటర్టైన్ చేసే గారడివాడు కాకూడదు అన్నది. కానీ నేటి దినాన చర్చిలో బోధకులు వాక్యం చెప్పనోడు, క్రీస్తును ప్రకటించనోడు, క్రీస్తును గణపరచునోడు, క్రీస్తు సువార్త చెప్పని వాడు గారడి వాడైన సీమోన్లే. దేవునికి లెక్క చెప్పాలి. వింటున్నారా? కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన శ్రేష్టమైన పాఠం ఉంది. మీరు శ్రద్ధ కలిగి వినాలి, గుర్తుపెట్టుకోవాలి. ఈ వాక్యానికి మించింది ఏది అవసరంలే. వినండి. మీది కూడా తప్పే, మనది తప్పే. ఎట్లా తెలుసా? నువ్వేం వింటున్నావో ఏడేదో చెప్పారో నమ్మేయడమేనా? నాకు ఇష్టం వచ్చింది చెప్పింది నమ్మేయడమేనా? నేను ఏదో అనుకుంటా మీకు చెప్తే నమ్మేయటమేనా? మనం ఏదైనా వినే బుద్ధి ఉంటుందా మనకి? నువ్వేం వినుస్తున్నావో జాగ్రత్త. లెక్క నీది కూడా ఉంది కదా, బాధ్యత. నేను వాక్యం విన్నాను, ఆ వ్యక్తి నాకు వాక్యం చెప్పాడు, ఇందులో ఉందా ఎతికారు ఎప్పుడైనా? అది మీదే కదా బాధ్యత. నమ్మేయటమేనా? అక్కడిచ్చే నూనె డబ్బా తీసుకెళ్ళి డబ్బాలు కలిపి కాళ్ళు చేతులు ముఖానికి పూయటమా? మానేయండి వాటిల్ని. దానికి పేరు పెట్టారు ఏసు రక్తం అంటది. 10 రూపాయల డబ్బా ఏసు రక్తమా? ఆ రక్తం విలువేంటి?
సర్వమానవాళి కొరకు పాప పరిహారార్థమై విమోచన క్రయధనముగా చిందించబడిన నిబంధన రక్తం, దాన్ని అంతా చేసేశారండి వీళ్ళు. మీరు అటువంటి చేయకండి, ఆ డబ్బాల వైపు వెళ్ళకండి, ప్రభు పాదాలు పట్టుకోండి, సిలువను హత్తుకోండి, క్రీస్తు కొరకు బ్రతకండి. ఈ వాక్యానికి మించిన ఔషధం మీ జీవితం లేదు. వింటున్నారా? కాబట్టి ఈరోజు నేను ఒక మాట మీకు చెప్పాలి, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం రండి. యేసు మృతి పొంది తిరిగి లేచెను. అవును, యేసు నా కొరకు చనిపోయి తిరిగి లేచాను. యోహాను సువార్తలో మాట చదువుకుందాం రండి. 19వ అధ్యాయం 38 నుంచి చివరి దాకా 42 వచనాల వరకు మనం చదువుకుంటే మంచిది. జాగ్రత్తగా మీరు వీటిని వినడం చాలా శ్రేయస్కరం. చదువుతున్నాను, చాలా జాగ్రత్త వినండి. ప్రతి పదం చాలా ముఖ్యం. అడు తరువాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత యేసేపు తాను యేసు దేహమును తీసుకొని పోటుకు పిలాతు నొద్ద సెలవడిగెను. యేసుక్రీస్తు వారు అప్పటికి సిలువ మీద ఏమయ్యాడు? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అయిపోయింది. మా చివరి మాట కూడా అయిపోయింది నీకోసం. లాస్ట్ వర్డ్, ఆత్మను అప్పగించాడు. గొప్ప విషయం ఏంటి తెలుసా? ఇక ఆయన భూమి మీద ఆయన జీవితం ఏమైంది? ఎండ్. కానీ విషయం ఏంటి తెలుసా? క్రూసిఫిక్షన్ ఎండ్, రిజరెక్షన్ ప్రారంభం. క్రైస్తవ జీవితం సిలువతో ముగింపు కాదు, పునరుత్థానంతో తిరిగి ప్రారంభమైంది. గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవ విశ్వాసానికి పునాది పునరుత్థానం. క్రైస్తవ విశ్వాస సందేశం పునరుత్థానం. క్రైస్తవ బోధనల అంశం పునరుత్థానం. క్రైస్తవ నిరీక్షణ పునరుత్థానం. క్రైస్తవత్వానికి బలం పునరుత్థానం. క్రైస్తవత్వం మతం కాదు, మార్గం అని చెప్పడానికి పునరుత్థానం. యేసు మరణించి తిరిగి లేచాడు, సమాధిలో లేడు. తాను చెప్పినట్టే. ఇదిగో వాక్యం అదే చెప్తుంది. లేఖనాలు ఇంతకు మించింది ఏం కావాలి మీకు? మీకోసం అంతా రాసి పెట్టాడు. ఇంతకు మించిన ఐశ్వర్యం, ఇంతకు మించిన ఆస్తి ఏముంది చెప్పండి మీరు? చనిపోయాడు ఆయన. ఈ బ్రీత్ హీజ్ లాస్ట్. డిక్లరేషన్ అయింది తెలుసా? యేసు చనిపోయాను. ఈ మాట్లాడటం చూసారా? దేవుడు మానవుడయ్యాడు, శరీరమును ధరించాడు. ఈ శరీరము మూగబోయాను, ఈ శరీరంలో గుండె కొట్టుకొనుట ఆగిపోయాను, ఈ శరీరంలో నాడి కొట్టుకొనుట ఆగిపోయాను, ఆయన శరీరంలో కదలికలు ఆగిపోయాను. ఇన్కార్నేషన్. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు శరీరాన్ని ధరించాడో, ఆ శరీరము ధరించుట వెనకున్న కారణం ఏమైంది? ముగించబడింది. తెలుగులో ఆయన మానవావతారము యొక్క పని ఏమైంది? అయిపోయింది. పాప శరీరాకారము. చెప్పండి ఏంటది? ఛిద్రమయ్యాను. నేనంటాను నథింగ్ బట్ ఫ్లష్. సిలువ మీద మాంసపు ముద్ద. నాకు అనిపిస్తుంది జస్ట్ లైక్ క్రష్డ్. గాయం లేని భాగం చెప్పండి ఆయనకి. అరికాల నుంచి నడినెత్తి వరకు కొంచెం కూడా స్వస్థత లేని నీ కొరకు నా కొరకు ఆయన చూడనొల్లని. As doctor, I highly recommend calcium for knee pain, Shatavari for hormonal imbalance and ఎవరు రాలేదు ఆయన దగ్గరికి తెలుసా? కనీసం సిలువ మీద మ్రాను మీద వేలాడదీయబడిన వాడు ఎవరు? శాపగ్రస్తుడు. ఎవరు రారండి ఆడికి? కనీసం ఈ దేహం నాకు ఇవ్వండి అని ఎవరు అడగరు. పట్టుకొని కూడా పట్టుకోరు. అట్లాంటిది అరిమత యేసేపు వచ్చాడు. ఐ నీడ్ దట్. పిలాతు గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన సన్హెద్రియ సభలో, అనగా మన పార్లమెంట్ ఎట్లాంటిదో, మన శాసనసభ ఎంత పవర్ఫుల్లో, యూదులకి సన్హెద్రిన్ 70 మంది ఉంటారు, అందులో సభ్యులు. తీర్పులు చట్టాలు అమలు అవుతాయి. అర్ధచంద్రాకారంలో కూర్చుంటారు.
ఆ తీర్పు వీళ్ళు అందరూ విని నేరం చేసిన వాడిని ఎదుటి పెడతారు, వాదోపవాదనలు జరుగుతాయి. ఈ 70 మంది సభ్యులను ఏమంటారంటే సన్ హెన్రిన్ సభ, యూదుల న్యాయ విధాన సభ. అందులో ఒక సభ్యుడు ఎవరు? అరిమతయ్య సభ్యుడు. కానీ రహస్యంగా అప్పుడు దాకా యేసయ్య దేవుడు అని, ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం అని, ఆయన మాత్రమే రక్షకుడని గుండెల్లో దాచుకొని రహస్యముగా వెంబడిస్తున్నాడు. మిగతా 70 మంది తీర్పిచ్చారు యేసుక్రీస్తుకి. ఆ 70 మందిలో ఈయన ఒకడు. ఆ తీర్పును వ్యతిరేకించాడు. ఒకడు స్వరం ఎడ గెలిచింది? ఒక వ్యక్తికి తీర్పు ఇవ్వబోయే ముందు మన ధర్మశాస్త్రం ఏం చెప్తుందో వినండి అంటే ఆయన మాటలు ఎవరు పట్టించుకోవాలి. చివరికి 69 మంది ఒక పక్క, ఒక్కడొక పక్క, అరుస్తున్న కేకలు ఒక పక్క. వారి కేకలే గొప్ప విషయం ఏంటి తెలుసా? ఆయన సిలువకు అప్పగించారు. ఈయన యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు ప్రాణం పెట్టాడు. ఉండలేకపోయాడండి ఆయన అరిమతయ్య యేసేపు. ఎవ్వరు తీసుకోరు ఆ దేహాన్ని. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, చెప్పండి. యేసయ్య ఎంతమందిని బ్రతికిచ్చాడు? ఒక్కళ్ళని వచ్చారా? ఆ దేహం మాకేయండి, నా కూతురుని బతికిచ్చాడండి ఆయన అని ఎవరు రావాలి? వచ్చాడండి? రాలా? ఆ విధవరాలు సంగతి పక్కన పెట్టండి, బతికిలోడు ఉన్నాడుగా, ఎవరు? ఆయన నన్ను తీసుకెళ్ళి నన్ను పాతేయడానికి వెళ్తున్నప్పుడు ఆయన నన్ను బతికిచ్చాడు. ఒకడని వచ్చాడా? లాజరని వచ్చాడా? శిష్యులు ఉన్నారా? దేహాన్ని ఎవరు భూస్థాపన చేయాలి? భూస్థాపన ముఖ్యం. అందుకే దేవుడు ఆయన ఎవరికి ఏ సమయంలో ఎవరి పని అప్పగించాలో లేఖనాల్లో ఉంది. ఒక ధనవంతుడు ముందుకు వచ్చాడు తెలుసా? కేమ్ ఫార్వర్డ్. ధనవంతుడు ముందుకు వచ్చాడండి. దేవుని కార్యం అంతా ఆయన సంకల్పం. ఒక అమ్మాయి చాలా బాధలు ఏడుస్తుంది, చాలా వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, అమ్మాయికి లేదు, చాలా అవసరాలు ఉన్నాయి అమ్మాయికి. అమ్మాయిది పెళ్ళి, వాళ్ళమ్మ చచ్చిపోయింది. వాళ్ళమ్మ ఉంటే పెళ్ళి అయ్యేది, తండ్రి ఎప్పుడు చిన్నప్పుడు చచ్చిపోయాడు. నా దగ్గరికి వచ్చి ఏడుస్తుంటే హౌ గాడ్ వర్క్, దేవుడు ఎలా పనిచేస్తుంది. నన్ను కలవడానికి ఒక పెద్ద ఆయన వచ్చాడు. నేను పేరు చెప్పట్లేదు, చెప్పకూడదు కూడా. చేసిన సహాయం, చేసిన మేలు ఎవరో చెప్పమాకండి, ప్రభువు తెలియాలి. ఆయన అన్నాడు, నేను బయటికి వెళ్ళొచ్చా అన్నాడు. లేదండి కూర్చోండి. నా అమ్మాయి ఏడిస్తే నేను అన్నా, నీకు పెళ్లి జరుగుద్ది, నీకు ఏది కావాలో అన్నీ దేవుడు ఇస్తాడు, నువ్వేం భయపడదు, నా నెంబర్ ఇది, నువ్వు నాకు ఫోన్ చేయంటే. ఆ అమ్మాయి వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా? డాక్టర్ గారు తనకి ఎంత ఖర్చు అవుతుంది అన్నాడు. నేను చెప్పా, ఎవరి హస్తం అవసరం లేదు, నాకు 2 ఆడపిల్లలు, ఇంకా 100 మంది ఆడపిల్లలు నేను పోషించడానికి దేవుడు నాకు శక్తి ఇచ్చాడు. 2 కాదు, ఈ అమ్మాయిని స్వీకరిస్తున్నా. ఆ అమ్మాయికి ఏం కావాలో దయచేసి ఆ అమ్మాయికి నా నెంబర్ ఇచ్చేయండి. నేను ఇచ్చాను నెంబరు. ఎంత విషయం తెలుసా? అంతా ఆయన చేశాడు. ఒక మానవ మాతృడు ఎవరు చేయలేరు, దేవుడు అతన్ని ప్రేరేపించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే టైమింగ్. ఆ అమ్మాయి నా దగ్గరికి రావడం, ఎప్పటి నుంచో నన్ను కలవాలనుకుంటున్న ఆ ప్రముఖుడు సరిగ్గా అమ్మాయి వచ్చినప్పుడు దేవుడు ఆయన్ని తీసుకురావడం, ఆ అమ్మాయి ఏడవడం చూడటం, ఆయన ఎందుకు ఏడుస్తుందో తెలుసుకోవడం. దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున. అందుకే దేవుడు తన దేహాన్ని ఒక వ్యక్తి సమాధి చేయాలి అని ముందుగా నిర్ణయించాడు. దాన్ని యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పుట్టడానికి ముందే 700 సంవత్సరాలకు ముందు, 750 సంవత్సరాలకు ముందు దేవుడు ఒక వ్యక్తి ద్వారా రాయించాడు. ఆ ప్రవక్త యెషయా ప్రవక్త. ఆ ప్రవక్త ఏం చెప్పాడంటే, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడను, ఆ ధనవంతుడే అరిమతయ్య. బ్యూటిఫుల్. రండి అక్కడ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చక్కగా రాయబడింది చూడండి. యెషయా గ్రంథం, ఆ ధనవంతుడు మీరు అక్కడ రాసుకోవచ్చు. ఇప్పుడు మనం రెఫరెన్స్ని మీరు ఏం రాస్తున్నారు? యెషయా గ్రంథం 53:9 అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నిర్ణయించబడెను, ధనవంతుని యొద్ద. చెప్పండి ఎక్కడ? కాబట్టి అక్కడ రెఫరెన్స్ ఏం రాస్తారు మీరు? యోహాను సువార్త 19. ఇప్పుడు చదివాం కదా మనం, రైట్, అది రాయండి.
38లో ఉన్న ఆయన ఎవరు అంటే రహస్య శిష్యుడు అరిమత యేసేపు. అదిగో చూసారా, ఆయన ఏం చేశాడు అది చూడండి. ఆయనతో పాటు పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగాడు, దేహము తనకివ్వమని అడిగాడు. పిలాతు సెలవిచ్చాను కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను. మొదట రాత్రి ఆయన యుద్ధకు వచ్చి ఇంకొక ఆయన తోడయ్యాడు. ఎవరైనా? నికోదేము, 90 ఏళ్ళు ఇంకా పెద్దోడైపోయి ఉంటాడు ఈయన. నికోదేము బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తుకొని వచ్చాను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి ఇద్దరు ముసలోళ్ళ ప్రేమ కథ. అమ్మా ఏంటి? 2 వృద్ధుల ప్రేమ కథ. ఆ 2 వృద్ధులు ఎవరు రాలేదండి. ఆ దేహాన్ని కిందకి దించినప్పుడు, ఆ దేహాన్ని వారు కిందకి దించుతున్నప్పుడు వాళ్ళ చేతులకి రక్తపు ముద్దంటెను. దిస్ ఇస్ గ్రేట్ లవ్ స్టోరీ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ. ఆ మాంసపు ముద్దను వారి కౌగిల్లోకి తీసుకొనెను. హౌ గ్రేట్ ఇట్ ఈస్. ఇప్పుడు ఆలోచించారా? వారు నిజంగా ఆ క్రీస్తు శరీరాన్ని, ఛిద్రమైన దేహాన్ని, మాంసపు ముద్దమైన దేహాన్ని, నాగల వలె దున్నబడిన దేహాన్ని వారు కిందకు దించుతున్నప్పుడు వారి చేతులు ఎలా ఉండుంటాయి? మా కొరకే ప్రభువా, మా కొరకు బలి అయిన దేవుని గొర్రె పిల్లవి, నువ్వు వ్యసనక్రాంతుడుగా మారిపోయావు. ఇప్పుడు మాట్లాడటానికి ఆయన దగ్గర స్వరం లేదు. వింటున్నారా? అందరినీ కౌగిలించుకున్న ప్రభువారిని ఈ దినాన ఆయన మరణము తర్వాత ఆయన కౌగిల్లోకి తీసుకున్న 2 ముసలోళ్ళ ప్రేమ కథ. ముసలోళ్ళకి అప్పుడు రావాలి అసలైన ప్రేమ. వింటున్నారా? క్రీస్తు శిలువను చూసినప్పుడు, క్రీస్తు శిలువ వీక్షించినప్పుడు శిలలాంటి హృదయాలు అవును కరిగిపోతాయి కదా. అర్థమవుతుందా? వాళ్ళు తెగించి, ముసలోళ్ళు 2 తెగించి, ఎందుకు ఈ జీవితం? డైరెక్ట్ పిలాతు దగ్గరికి వెళ్ళాడు. విషయం తెలుసా? ఆ సన్హెద్రీ సభలో ఎవరైనా యేసు క్రీస్తుని అంగీకరిస్తే వాళ్ళని తీసేస్తారని తెగించాడు. ఆ దేహం నాకు కావాలి. ఎందుకు? ఇంకా ఆ దేహం వల్ల ఏమైనా ఉపయోగం ఉంది? దీనికి బతుకున్నప్పుడు ఉపయోగం, అవసరం. ఎందుకో తెలుసా? మేలు చేస్తాడు, బతుకున్నప్పుడు లాభం ఇస్తాడు, బ్రతికున్నప్పుడు స్వస్థత ఇస్తాడు. ఆయన బ్రతికున్నప్పుడు మేలు, చచ్చిపోయిన తర్వాత ఎందుకు? కానీ ఆ దేహాన్ని కిందకి దించినప్పుడు ఆ 2 ఒక వస్త్రాన్ని తీసుకొచ్చారు. 14 అడుగులు 0.4 అడుగులు అది. ఆ వస్త్రంలో ఆ దేహాన్ని పడుకోబెట్టి చుట్టి, తన కొరకు ధనవంతుడు అరిమత యేసేపు తన కొరకు తొలిపించుకున్న సమాధిలో ఎవరిని పెట్టాడు? సమాధి చేశాను, తన సమాధినిచ్చాను. దేవుడు ఎంత బాగా రాశాడండి. వింటున్నారా? ఇంతటితో స్టోరీ అయిపోలా. 3వ దినాన ఆయన ఏం చేశాడు? తిరిగి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు, చదవండి, ఆ మాట చదువుకుందాం రండి. ఏం చేశారు అక్కడ? యోహాను సువార్త 19వ అధ్యాయం మొదటి రాత్రి ఆయన యుద్ధకు వచ్చి నికోదేము కూడా బోళముతో కలిపిన 39వ వచనం. అగరు రమానబి 150 సేర్లు తెచ్చును. అంతటా వారు దేశమును చూడండి ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలం ముందు ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడునూ ఉంచబడని కొత్త సమాధి ఒకటి, నారబట్ట, ఖరీదు కలిగిన నారబట్ట. ఇప్పుడు ఎందుకు మీకు ఈ వర్తమానం చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు భారతదేశంలో ఎన్డీటీవీ, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఐ థింక్ ఇంకొన్ని ఛానల్స్లో ఈ వస్త్రం గురించే పెద్ద డిబేట్ జరుగుతుంది. ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ అంటారు దాన్ని. ఇది చాలా కాలం సుదీర్ఘంగా వినండి, చాలా జాగ్రత్త వినాలి. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువారు నాటి నుండి నేటి దాకా వివాదంగానే ఉన్నాడు. ఆయన వివాదాస్పదమైన, చెప్పండి, వివాదాస్పదమైన గుర్తు అని చెప్తున్నాడు. వివాదాస్పదమైన గుర్తు అది. ఇప్పుడు మీరు చదువుకున్నారే, షౌడ్
ట్యూరిన్. ఇప్పుడు ఇది ఇటలీలో ఉంది. జాగ్రత్త వినండి. ఇప్పుడు అసలు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, యేసుక్రీస్తు మీద కప్పారు కదా ఆ వస్త్రం, దాన్ని మీరేం పేరు పెట్టుకుంటారో, సమాధి వస్త్రం లేదా యేసుక్రీస్తును చుట్టిన వస్త్రం. అది దాని తర్వాత ఆ వస్త్రం ప్రపంచంలో చాలా దేశాలు తిరిగి ఇప్పుడు చివరికి ఎక్కడికి చేరిందంటే రోమ్, ఇటలీకి చేరింది. ఇటలీలో పాడువా అనే యూనివర్సిటీ చాలా పరిశోధనలు చేసింది. 2026 మొన్న చేసిన పరిశోధనలో డిఎన్ఏ పరీక్షలు చేశారనమాట. నేను ఇప్పుడు చెప్తాను మీకు, జాగ్రత్త వినాలి. ఆ డిఎన్ఏ పరిశోధన ఏం చేశారు, డిఎన్ఏ పరీక్ష ఎవరికి చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారు, దానివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది మీకు తేలిగ్గా అర్థమయ్యేటట్టు చెప్తాను, జాగ్రత్త వినండి. వాళ్ళు పరిశోధన చేసి ఏం చేశారంటే వాళ్ళు ఒక విషయం చెప్పారు. ఏంటంటే ఈ వస్త్రం అంటే యేసు క్రీస్తు మీద కప్పిన వస్త్రం చుట్టింది ఎవరు? వెరీ గుడ్, అరిమత యేసేపు. దాని మీద పరిశోధన చేసి వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు మొన్న. ఏంటంటే యేసు క్రీస్తు మీద కప్పిన ఆ వస్త్రం దాని మీద 40% ఎంత? 40% భారతీయుల మూలాలు ఉన్నాయి. ఎవరు మూలాలు? భారతీయుల మూలాలు. అంటే డిఎన్ఏలో 40% ఎవరి డిఎన్ఏ ఉందంట. అందుకని చూసుకోండి, ఇక వార్త వచ్చింది, యేసుక్రీస్తు ప్రభువారు డౌట్ లేదు ఇండియా వాడని పేరు పెట్టారు. ఎవరైనా ఇండియా, ఇక చూసుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు ఇండియా వాడు. ఇంకొక అడుగు ముందుకేసి అత్యుత్సాహం ఛానల్స్ ఆ వార్త ఏంటో, ఎందుకు చెప్పారో, దాని మూలాలు ఏంటో, ఇప్పటిదాకా శాస్త్రపరంగా పరిశోధన ఎంతవరకు జరిగిందో, ఫలితాలు ఎంతవరకు వచ్చినాయో ఓపిక లేదు కదా, బురదేయడం. నేను ఎప్పుడు చెప్తాను, నాటి నుండి నేటి వరకు క్రైస్తవత్వం మీద, బైబిల్ మీద జరిగిన దాడి ఈ ప్రపంచంలో దేని మీద జరగలేదు. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచానికి కలవరం యేసుక్రీస్తు అంటే, ఈ ప్రపంచానికి భయం బైబిల్ అంటే, ఈ ప్రపంచానికి గుండెల్లో గుణపము దించినంత. ఎందుకో తెలుసా? వాక్యము బట్టబయలు చేస్తుంది జీవితం. మనిషి జీవితంలో ఉన్న పాపం, చీకటిని ఛేదిస్తుంది దేవుని యొక్క వాక్యం. నీ వాక్యము వెల్లడవగా ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, నీ వాక్యము వెల్లడవుడుతోనే. కాబట్టి ఈ ట్యూరిన్ ష్రౌడ్ అంటారు దీన్ని. అంటే యేసుక్రీస్తు మీద కప్పినది అనమాట. అంటే ప్రపంచంలో ఈ బైబిల్, ప్రపంచంలో యేసుక్రీస్తు సువార్త, ఈ ప్రపంచంలో ఈ వస్త్రం మోస్ట్ కాంట్రోవర్షియల్, మిక్కిలి వివాదాస్పదం అన్నమాట. వింటున్నారా? కాంట్రోవర్షియల్, ప్రపంచంలో వివాదాస్పదం. ఏంటంటే ఆ కప్పిన వస్త్రాన్ని ప్రపంచంలో చాలా దేశాలు తిప్పారు. ఇప్పుడు తిప్పి చివరికి ఇప్పుడు ఎక్కడికి చేరింది అది? ట్యూరిన్ అనే ప్రాంతంలో అనమాట. ష్రౌడ్, ఆయన మీద కప్పిన వస్త్రం, ట్యూరిన్ అనే ప్రాంతంలో మళ్ళీ పరిశోధన చేశారు. డిఎన్ఏ పరిశోధన చేసి దాని మీద 40% భారతదేశపు మూలాలు ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ఎవరు? భారతీయుడు. ఇంకా వినండి, భారతీయ మూలాలతో పాటు దాని మీద డిఎన్ఏ పరీక్ష చేసినప్పుడు పిల్లి డిఎన్ఏ, కుక్కల డిఎన్ఏ, అందులో ఇంకా పంది డిఎన్ఏ, దానిలో ఇంకా రకరకాల పుష్పాలు డిఎన్ఏ, కొన్ని రకాల వస్త్రాల డిఎన్ఏ, వేరు ప్రజల డిఎన్ఏలు దాని మీదకి వచ్చినాయి. మరి అయ్యట్టు వచ్చినాయి. ఇంతకీ పరిశోధన చేసిన వాళ్ళు ఏమన్నారంటే, తొందరపడద్దు, పరిశోధన చేస్తున్నాం, ఈ పరిశోధన ఇంకా పూర్తి కాలేదు, నిర్ధారణ కాలేదు, మీరు తొందరపడద్దంటే. ఇక చూడండి, ప్రతి చోట గత 4-5 రోజుల నుంచి యేసుక్రీస్తు ప్రభువారు తెలిసిపోయింది ఆయన దేవుడు కాదు, ఇండియాకు వచ్చాడంట. చివరికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక స్వామీజీ అంట. ఎవరైనా స్వామీజీ హిమాలయ పర్వతాలకు వచ్చాడు. స్వామీజీ టిబెట్ ప్రాంతంలో యోగా నేర్చుకున్నాడంట. ఆయన ఎవరు? యోగా నేర్చుకొని, మంత్రాలు నేర్చుకొని, యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని విపరీతమైన విద్యలు నేర్చుకొని ఏం చేశాడంటే, మన సింధు నాగరికత,
సింధు లోయ, ఇండస్ లోయ అనగా ఇప్పుడు గుజరాత్, రాజస్థాను, ఆ ప్రాంతాలు, ఆ మూలాలకు వెళ్తే మనం ఇప్పుడు సింధు నాగరికత, సింధు లోయ, ఇండస్ లోయ అంటే అక్కడ ఇప్పుడు పాకిస్తాన్ ప్రోవిన్స్లో కొద్ది భాగం అన్నమాట. ఆ ప్రాంతంలో జాగ్రత్త వినాలి, ఐరోపాతో సంబంధాలు ఉండేవి. ఏ సంబంధాలు? ఐరోపాతో, మధ్య ప్రాచుర్యంతో సంబంధాలు ఉండేవి. ఆ కాలంలో మన దేశంలో చాలా శ్రేష్టమైన వస్త్రాలు, ఖరీదు కలిగిన వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, ఒక రకమైన సిల్క్ మనం ఎగుమతి చేసేవాళ్ళం అన్నమాట. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ వస్త్రం మీద 40% DNA ఉంది కాబట్టి ఇక వీళ్ళు అత్యుత్సాహం కదా. యేసుక్రీస్తు ఏ ఊరోడు? ఇండియా. ఆయనేం దేవుడు కాదు, స్వామి. పైగా ఆయన మీద ఎన్ని మూలాలు ఉన్నాయి? 40% ఇండియా మూలాలు ఉన్నాయి. ఇంతకీ పరీక్షించింది యేసు క్రీస్తు మీద కప్పిన వస్త్రమా, ఆయన శరీరాన్నే కదా? ఇప్పుడు చాలా జాగ్రత్త వినాలి, మీకు ఇందులో విషయం అర్థం కావాలి. జాగ్రత్తగా నేను కొన్ని విషయాలు చెప్తాను, వినండి. ఇది దీని మీద నేను చెప్తున్నాను కదా, మొదటి శతాబ్దం నుండి ఈ రోజు దాకా, మన 2026 మార్చి నెల దాకా జరిగిన పరిశోధనలు ఎన్నో. అయితే ఒక పరిశోధనకి తేడా లేదు, సంబంధం లేనే లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇటలీకి చెందిన యూనివర్సిటీ పడోవా వారు ఇప్పుడు ఇటలీకి చేరింది. అది చాలా ప్రాంతాల్లోకి తిరిగి ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో వింటున్నారా. అందులో ఇండియాకి సంబంధించిన ఇండియన్ లీనేజ్ DNA, ఇండియా వంశానికి చెందిన ఈ వస్త్రం పేరు ట్యూరిన్ ష్రౌడ్ అంటారు దీన్ని. అంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత అరిమత యేసేపు ఆయన వస్త్రానికి చుట్టిన దాదాపు 14 అడుగుల పొడవు ఉన్న ఈ ట్యూరిన్ అన్నమాట. వింటున్నారా? మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అంటే యేసుక్రీస్తు మీద కప్పిన ఆ నార వస్త్రం ఆయనకి కప్పగానే ఆయన శరీరం అంత ఎట్టుంది, ఆ ముద్ర దాని మీద పడింది. దాని మీద ఆనవాళ్ళు ఉన్నాయి, రక్తపు ముద్ర ఆనవాళ్ళు, ఒక ముఖానికి సంబంధించిన ఆనవాళ్ళు, దాని మీద అయితే ముద్రలు ఉన్నాయి. కానీ గుర్తుపెట్టుకోవాలి, అది యేసుక్రీస్తు మీద కప్పిందా లేదా అన్నది ఇంతవరకు తెలియదు. మీకు ఆ పరిశోధన చెప్తాను, నేను జాగ్రత్త వినండి. నా అభిప్రాయం, దీని గురించి నేను స్టడీ చేసిన తర్వాత చాలా చదివాను, దీని గురించి వివరాలంతా తెప్పించుకొని రిపోర్ట్స్ అన్ని చదివాను. ఇప్పుడు దాకా జరిగిన రీసెర్చ్ చదివిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఏమిటంటే నా అభిప్రాయం, మళ్ళీ నా మీద యూట్యూబ్లో పెడతారు కామెంట్లు, మళ్ళీ చెప్తున్నా, అభిప్రాయం ఏంటంటే నా పరిశోధనల ప్రకారం ఇందులో ఉన్న నాకు అనుమానాలు చాలా ఉన్నాయి. మీకు ఎక్కువ అనుమానాలు కాదు కానీ 2 అనుమానాలు చెప్తా. ఇది కప్పారా లేదా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, ఇది ఏ సైడ్ అయితేనే నమ్ముతాను అని మనకు అవసరం లేదుగా. మనకు ఆధారం ఏంటి? దేవుని యొక్క వాక్యం. వాక్యమే సత్యం. నీ వాక్యం ఆకాశమందు నిలకడగా ఉన్నది అని. కాబట్టి ఈ వస్త్రం ప్రపంచంలో మధ్య ప్రాచుర్యం, ఐరోపా ఆ ప్రాంతం, స్పెయిన్, స్వీడన్, తర్వాత ఇంగ్లాండ్, ఈ ప్రాంతాలంతా తిరిగి చివరికి ఎక్కడికి చేరుకుంది ఈ వస్త్రం తెలుసా? క్రైస్తవులకి, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు ఆ వస్త్రాన్ని చూడడానికి ప్రపంచ దేశాల నుంచి తరలివెళ్తారు తెలుసా? ప్రపంచ దేశాలకు. ఇంకా తెలుసా, నేను ఈ ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు సహజంగా చూస్తారు కదా, ఏంటో తెలుసా? ఇదిగో యేసుక్రీస్తుని ఇక్కడే పెట్టారు, ఆయన రక్తం కార్చారు అనగానే చాలా దేశాలోళ్ళు దొర్లాడుతున్నారు అక్కడే. నేను వాళ్ళనే చూసేవాడిని, ఎందుకు దొర్లాడుతున్నారేడా? యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో సమాధి చేసిన తర్వాత ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడే పడుకోబెట్టారు అనగానే ఇక చూడండి, చెయ్యి పెట్టడానికి ఖాళీ కూడా లేదు. ఏంది ఇదంతా? పెట్టినారా? ఏంటి దీనివల్ల ప్రయోజనం? మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది ప్రపంచ దేశాల్లో తిరిగి ఇప్పుడు ఎక్కడికి చేరిందంటే, ఈ వస్త్రం మొదటిసారి 1930లో, వినాలి చాలా జాగ్రత్తగా, 1930లో ఫ్రాన్స్, ఆ తర్వాత ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు మారుతూ ఇప్పుడు ఎక్కడుందంటే ఇటలీలో ఉంది. ఇటలీలో దాని మీద, ఆ వస్త్రం మీద రీసెర్చ్ చేస్తున్నారు. రీసెర్చ్ చేసి ఏమైందో తెలుసా? చివరికి ఆ రీసెర్చ్లో తేలింది ఏంటంటే 40% ఇండియా DNA ఉంది అని చెప్పారు. దాన్ని అట్టుంచండి. దాంతోపాటు దాని మీద
చాలా రకాల జంతువుల DNA ఉందని చెప్పారు. ఆ జంతువులు ఏంటంటే కుక్క, పిల్లి, పంది, గొర్రె. తర్వాత చాలా రకాల పుష్పాలు, పుప్పొడి అంటారే, పోలెన్ అంటే ఒక పువ్వుకి సన్నటి రేణువులు వస్తాయి, దాని చుట్టూ అంటూ కూడా అవి కూడా ఉన్నాయని చెప్పారు. కాబట్టి జాగ్రత్త వినాలి. ఇది ఒక్క పరిశోధన అలా చెప్పారండి. ఈ రీసెర్చ్ నివేదిక వచ్చింది. ఇక చూడండి, అయితే ఒక విషయం జరిగింది 1930లో. జాగ్రత్త వినండి, 1950లో అని చెప్పాను కదా. అయితే 1988 సంవత్సరంలో, ఎన్నో సంవత్సరం అందరూ చెప్పండి, 1988లో 2 యూనివర్సిటీలు మళ్ళీ అసలు ఇది యేసయ్య మీద కప్పిందేనా, నిజంగా దినాన అరిమత యేసేపు యేసుక్రీస్తుకు కప్పిన నారవస్త్రమేనా అని 1988 సంవత్సరం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనా, ఈ 2 యూనివర్సిటీలు పరిశోధన చేసినాయి. పరిశోధన చేసి ఏమన్నారంటే, కాదు అసలు ఇది యేసుక్రీస్తు మీద కప్పిన వస్త్రం కాదు, ఇది ఎప్పుడుదంటే 1900 సంవత్సరం 1400 సంవత్సరం మధ్య తయారు చేయబడింది అన్నారు. అందరూ చెప్పండి, ఎప్పుడెప్పుడు? 1300 సంవత్సరానికి 1400 సంవత్సరంలో. అంటే ఏ సమయం మందు ఈ వస్త్రం ఫ్రాన్స్లో కనిపించిందో ఆ సమయంలోదే అన్నారు. అంటే ఇది యేసుక్రీస్తు చనిపోయింది ఎప్పుడు? మొదటి శతాబ్దం. ఇది ఎప్పుడు అని తేల్చారు? 1300 సంవత్సరం. అంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఎంతకాలానికి వస్త్రం తయారు చేయబడింది? 1300 సంవత్సరానికి. అంటే దాదాపు 1400 సంవత్సరాల తర్వాత తయారు చేయబడింది. దాని మీద కార్బన్ డేటింగ్ అంటారు. ఇప్పుడు DNA పరీక్ష ఎలా చేయాలో మీకు చెప్తాను. కార్బన్ డేటింగ్ అంటే సమయాన్ని, కాలాన్ని ఎప్పుడుదో ఏ కాలంలో నిర్ణయించడానికి దాన్ని వాడి, టెక్నాలజీ వాడి దాన్ని చేసి వాళ్ళు అన్నారు, ఇది 1300-1400 సంవత్సరాలు అయితే యేసుక్రీస్తు మొదటి సంవత్సరం చనిపోతే ఆయన మీద కప్పిన వస్త్రం ఎలా అవుతుందంటే వాళ్ళు పరిశోధన నిరూపించారు. ఆ తర్వాత జరిగింది ఏంటో తెలుసా? ఈ వస్త్రానికి యేసుక్రీస్తుకు ఏమాత్రం సంబంధం లేదు. కార్బన్ డేటింగ్లో తేల్చి చెప్పింది ఏంటంటే, అయితే దీని మీద శాస్త్రవేత్తలకి చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాదు ఇది మొదటి వస్త్రం యేసుక్రీస్తు మీద కప్పిందంటే ఈ శాస్త్రవేత్తలు అంటారు, కాదు, ఇది 13-14 సంవత్సరానికి సంబంధించింది. దాని మీద రక్త మరకలు ఉన్నాయి, దాని మీద ఒక ముఖానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి అని తేల్చి చెప్పారు. గమనించండి అక్కడ. అయితే దాని మీద మళ్ళీ పరిశోధన చేశారు. ఇటీవల కాలంలో పరిశోధన చేశారు. ఇది ఇజ్రాయెల్ దేశం, యూరప్, ఈ ఆరిజోనా ప్రాంతాలు, ఇవంతా ఇంగ్లాండు, తర్వాత మధ్యప్రాచుర్యం నుంచి ఇప్పుడు నేను చెప్పిన ఆ ప్రాంతాలంతా తిరిగాయి. ఇక్కడ చాలా జాగ్రత్త ఉంది, ప్రతి చోట వెళ్తా వచ్చింది. పరిశోధనలో తేలింది ఏంటంటే, ఇటీవల కాలంలో ఎందుకు ఇంత దీని మీద వివాదం అయిందంటే, యేసుక్రీస్తు ఎప్పుడు వివాదమే కదా. భారతదేశంలో ఎన్నడూ లేనంత ఎందుకంత ద్వేషం? యేసుక్రీస్తు ఏం చేశాడు? క్రైస్తవులు ఏం చేశారు? ఏనాడు అన్యాయం చేయలేదు కదా. మేలును కోరేవాళ్లే కదా, సువార్త చెప్పేవాళ్లే కదా. సువార్త ఎట్ట చెప్తారు? అమ్మా యేసయ్యను నమ్ముకోండి, ఇదిగో పత్రిక తీసి చదువుకోండి అన్నారా? నమ్ముకుంటావా లేదురా కత్తి తీసి పొడుస్తారా? చేయరు కదా. ఆ మతం అయితే చంపేయి, ఉండనివద్దు. ఇరాన్ యుద్ధం జరుగుతుంది, అమెరికాతో ఇజ్రాయెల్తో, వాళ్ళతో యుద్ధం చేయాలి. కానీ పక్కనున్న వాళ్ళ సొంత సోదరులు దుబాయ్, అబుదాబి, షార్జా, UAE, ఖతర్ సోదరులే యుద్ధం చేస్తుంది. ఎందుకు? వీళ్ళు ముస్లిమ్స్, వాళ్ళు ముస్లిమ్స్. వాళ్ళతో ఎందుకు యుద్ధం చేస్తుందంటే, ఖురాన్లో ఉంది, నీకు సహకరించిన వాడు, నీ శత్రువుతో చేరిన వాడిని నువ్వు బతకనివద్దు, ఓచుకోత కోసే. అందులో ఉందండి అందులో యూదుడనేవాడు బతకడానికి వీలు, ఓచుకోత కోసే. మతం రక్తంతో కట్టారు వాళ్ళు, మారణ హోమం, ఓచుకోత ముస్లిం కాని వాళ్ళని. టెర్రరిజం ఎందుకు పుట్టింది? కానీ క్రైస్తవత్వం అది కాదు. టెర్రరిజంలో మనిషిని చంపుతాడు, క్రైస్తవత్వంలో ప్రాణం పెడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు
దాసుడిగా వచ్చాడు, ప్రాణం పెట్టడానికి వచ్చాడు, విమోచన క్రయధనముగా తాను అప్పగించుకోవడానికి వచ్చాడు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. వింటున్నారా? అయితే ఆ పరిశోధన మనకేం తెలియజేసిందంటే, గుర్తుపెట్టుకోవాలి, 1988లో చేసిన పరిశోధన ఏం తెలిసిందంటే, కాదు ఇది 13-14 సంవత్సరాలకు చెందింది అని చెప్పారు. అయితే అంతటితో బాగుండేది. మళ్ళీ రీసెర్చ్ 2022 సంవత్సరంలో ఓ పరిశోధన చేశారు దాని మీద, ఆ వస్త్రం మీదే. నేను అంటాను, ఏంది ఆ వస్త్రంతో గోల, బైబిల్ చదువుకోక. 2022లో కథేడా మలుపు తిరిగింది. 2022లో మళ్ళీ కొత్త టెక్నాలజీ కంప్యూటరీకరించి వైడ్ యాంగిల్ ఎక్స్రే స్కాటరింగ్ టెక్నాలజీ అనే టెక్నాలజీలో వైడ్ రేంజ్ ఎక్స్రే స్కాటర్డ్ అంటే ఎక్స్రే తరంగాలను ఆధునీకరించి సూక్ష్మీకరించి దానిలోకి పంపి పరిశోధన చేసి వీళ్ళేం చెప్పారు, కాదు అది 1300-1400 సంవత్సరాలకి చెందింది కాదు, అది మొదటి శతాబ్దందే యేసుక్రీస్తు కప్పింది అని వీళ్ళు తేల్చారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మన బాడీలో లివర్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, కిడ్నీ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. అందుకే రెగ్యులర్గా మన హెల్త్ వాల్యూస్ని తెలుసుకోవడం సూపర్ ఇంపార్టెంట్. డాక్టర్స్ వాళ్ళు జస్ట్ 799కే సూపర్ హెల్త్ చెకప్ ప్యాకేజ్ని మన ఇంటి నుండే చేస్తున్నారు. ఈ ప్యాకేజ్లో మనకు ఫుల్ లివర్ ప్రొఫైల్, ఫుల్ డయాబెటిక్ ప్రొఫైల్, ఫుల్ థైరాయిడ్ ప్రొఫైల్, ఫుల్ లిపిడ్ ప్రొఫైల్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కంప్లీట్ యూరిన్ టెస్ట్, కిడ్నీ ప్రొఫైల్ అండ్ కాల్షియం టెస్ట్ ఇవన్నీ ఒకే ప్యాకేజ్లో ఇస్తున్నారు. సో మిస్ అవ్వద్దు అనుకుంటే బుక్ నౌ బటన్ పైన క్లిక్ చేసి ఈ రోజే మీ అపాయింట్మెంట్ని బుక్ చేసుకోండి. వింటున్నారా? ఇన్ని పరిశోధనలు జరిగినాయి. చివరికి మొన్న జరిగిన పరిశోధనలో దాని మీద పరిశోధన చేసి చివరికి ఏం తేల్చారంటే 40% భారతీయ మూలాలు ఉన్నాయి. చెప్పండి, ఎన్ని శాతం? అయితే ఇప్పుడు మనం ఆ లెక్కలోనే అయితే గుర్తుపెట్టుకోండి, ఈ పరిశోధన చేసిన వాళ్ళు ఒక విషయం చెప్పారు, ఇది నిర్ధారించబడలేదు, 40% మూలాలున్న ఈ డిఎన్ఏని బట్టి యేసుక్రీస్తు వారు ఇండియా వాడంటానికి వీల్లేదు, భారతీయుడు అంటానికి వీల్లేదు, జాగ్రత్త అని వాళ్ళు ముందుగానే చెప్పారు. ఇంకా శాస్త్రీయంగా నిర్ధారించబడలేదని చెప్పారు. మరి తొందర ఏంది అంటే ఏదో బురదేయాలి. దాడి అదే కదా, క్రైస్తవత్వం మీద దాడి జరుగుతుంది కదా. అయితే ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. ఈ కప్పిన వస్త్రం ఎప్పటిది, ఏమిటి, నిజంగా యేసుక్రీస్తు మీద కప్పిందా లేదని మనకు అనవసరం. మీకు ఏమైనా అవసరం ఉందా? ఉంటే చెప్పండి. ఉందా? లేదు కదా. మనకు ఒక అలవాటు అండి, ఏంటో తెలుసా, మనకి అప్పుడప్పుడు పిచ్చి పట్టిద్ది. అవును, ఆ పిచ్చి ఏంటో తెలుసా, దేవుని కన్నా ఎవరినో గనపరుస్తావు. పిచ్చి, అది పిచ్చిలో పరాకాష్ట. ఈ పిచ్చి పడితే వదిలించుకోవాలి మనం. యేసుక్రీస్తుకు అవమానం కలిగితే మన కోపం రాదు. నన్ను ఎవరైనా తిడితే కత్తి పట్టుకొని బయలుదేరతారు. మీరు మా పాస్టర్ని అంటావా? నేనెవరిని? మీకు అంత కోపం ఎందుకు? రోషంగా దేవుని కొరకు బ్రతకాలి. సాతాను పంజా విసిరాడు, క్రైస్తవులను అస్తవ్యస్తం చేశాడు. దేవుని స్థలంలో సేవకులను తెచ్చి ఆరాధించే అంద భక్త జనం ఎక్కువైపోయారు. సాతానుడు వేసిన ఉచ్చులో చిక్కుకుపోయారు. మా పాస్టర్ ఇదివరకు మా దేవుని కోసం మేము ప్రాణం పెడతాం. దేవుడి స్థానంలో ఎవరు వచ్చారు? అవునండి, వాక్యం కొరువైపోయింది, పిచ్చి వచ్చేసింది మనకి. స్వార్థ చెప్తే వినవు. మనం వినేది ఏంటో తెలుసా, ఒక పాస్టర్ ఇంకొక పాస్టర్ని తిట్టాడంటే తీరిగ్గా కూర్చొని చివరిదాకా చూసే బుద్ధి లేని పిచ్చి పరాకాష్ఠలోకి వెళ్ళింది మనకి. సత్య సువార్త చెప్తే వినం, విచిత్రాలు కావాలి, వింతలు కావాలి, విడ్డూరాలు కావాలి. నిలబెట్టే పరిచర్య యొద్దు మనకి. ఇదిగో సువార్త చెప్పి యేసుక్రీస్తు గురించి చెప్పి ఒక వ్యక్తి జీవితాన్ని నిలబెట్టాడంటే కాదు, ఎంతమందిని పడేశాడు. పడేసే పరిచర్య కావాలి. దేవుడు ఎవరిని పడేలా. పౌలు గారు చెప్పాడు, పడవేయుటకు కాక నిలబెట్టుటకు ఆయన పరిచర్య ఇచ్చాడు. విషయం తెలుసారా ఎంత విచిత్రం? ఆయన పడేస్తూ ఉంటాడు, వాళ్ళు పడిపోతూ ఉంటారు, వెనకొక బ్యాచ్ లేపుతూ ఉంటారు. ఏంటి ప్రయోజనం?
ఏంటి ప్రయోజనం? ఏం మేలు పొందారు వాళ్ళు? రక్షణ పొందారా? సిలువ అంటే తెలుసా? యేసుక్రీస్తు కలవరి ప్రేమ అడగ తెలుసా? మార్పు చెందారా వాళ్ళు? చెప్పానని తెలిస్తే కదా. స్వార్థ చెప్తే ఎవరుంటారు? ఖండించి గద్దించి బుద్ధి చెప్పే బోధ చెప్తే ఎవరుంటారు? పడేస్తే చూడటానికి బాగుంటుంది, గిలగిల కొట్టుకుంటారు. ఎందుకో నాకు ఇప్పుడు తెలియదు. అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. నేను నిన్న వీడియోలు చూశాను. అంతకుముందు ఆయన ముందు కాలుతో కొట్టేవాడు, ఇప్పుడు వెనక కాలుతో కొడుతున్నాడు వచ్చిన వాళ్ళందరినీ. సి హౌ, ఎంత దుఃఖకరమైన విషయం చూడండి. వింటున్నారా? ఇది ప్రజలను భ్రమ పెట్టే బోధలు ఇవి. మోసపోవద్దు. చివరి దినాల్లో ఎక్కువ. చివరి దినాల్లో వాక్యం ఉండదు, సువార్త ఉండదు, క్రీస్తు శిలువ ఉండదు. జాగ్రత్త. నువ్వేం వింటున్నావో జాగ్రత్త అని. వింటున్నారా? ఇప్పుడు దీని మీద పరిశోధన చేసి చివరికి ఏం తేల్చారంటే దాని మీద 40% ఇండియా DNA ఎలా వచ్చింది. ఇది ఈరోజు నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. చాలా కారణాలు ఉన్నాయి. ఇది ప్రపంచంలో చాలా మందితో చాలా దేశాల్లో తిరిగింది. వింటున్నారా? చాలామంది, నేను చెప్పానే, ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు యేసుక్రీస్తును ఇక్కడే ఆయన తెచ్చి కట్టేశారంటే ఆడే పడుకుంటున్నారు. చాలామంది ఆడే పట్టుకుంటున్నారు, ఆ మట్టిని పట్టుకుంటున్నారు, అట్టే దొర్లాడుతున్నారు. ఎందుకు ఉపయోగం ఏంది? గుండెల్లో మార్పు లేకుండా. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, నా కోసం ఏడవద్దు, మీకోసం. వింటున్నారా? ఇది గుర్తుపెట్టుకోవాలి. పరిశోధనలో దాని మీద 40% DNA ఎందుకు వచ్చిందో నేను మీకు చెప్తాను. 40% కాదు, 80% DNA కాదు, 100% DNA వచ్చిన యేసుక్రీస్తు చాలామంది గుండెలు పగులుతా తల్ల బగలు వేసుకొని యేసుక్రీస్తు ఇండియా వాడని చెప్పి నమ్మడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? ఇదిగో లేఖనములను బట్టి క్రీస్తు ఎవరిలో పుట్టాడు? అవును, ఆయన 12 గోత్రాలు, యూదా గోత్రంలో యేసుక్రీస్తు ప్రభువారు యూదా గోత్రంలో పుట్టాడు. ఆయన శరీరమును బట్టి క్రీస్తు ఎవరిలో పుట్టాడు? యూదుల్లో. రక్షణ ఎవరి నుండి కలుగుతుంది? మన వాక్యం నమ్మాలి, అంతే. వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంటే, యూదా గోత్రపు సింహముగా ఆయన, వింటున్నారా, యాకోబు తన కుమారులు పిలుచుకొని యూదాను పిలిచి నీలో నుండి యూదా గోత్రపు సింహం వస్తుందని ఎప్పుడు చెప్పాడు? అంత్యకాలపు సంభవాల్లో చెప్పాడు. లేఖనాలు ఎంత చక్కగా చెప్తున్నాయి. రక్షణ ఎవరిలోంచి కలుగుతుంది? యూదుల్లో. యూదుల్లో రక్షణ కలుగుతున్నప్పుడు రక్షకుడు ఎక్కడి నుంచి రావాలి? ప్రపంచానికి నడిబొడ్డు ఇజ్రాయెల్ దేశం. గుర్తుపెట్టుకోవాలి, యేసుక్రీస్తు భారతీయుడు కాదు, కానీ యేసుక్రీస్తు ఆసియా ఖండానికి చెందినవాడు. అందరూ చెప్పండి పెద్దగా. వెరీ గుడ్. ఈ వస్త్రం దాని మీద 40% ఇండియా DNA ఎందుకు ఉంది అనే విషయాలు చెప్తాను, వినండి. దీని మీద పరిశోధన చేసిన తర్వాత వినండి, ఎవరైతే పరిశోధన చేశారో వాళ్ళు చెప్పలా యేసుక్రీస్తు ఇండియా వాడని. ఈ మధ్యలో ఇక చూడండి, అన్ని ఛానల్స్లో అయ్యే, యూట్యూబుల్లో అవే. ఏంటంటే యేసుక్రీస్తు ఏ దేశం వాడు? ఇండియా వాడా? నేనంటాను, యేసుక్రీస్తు ప్రభువారు నా ఖండంలో పుట్టాడు. చెప్పండి, ఏ ఖండంలో? నేను ఆసియా ఖండానికి చెందినవాడిని. నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టడానికి యేసుక్రీస్తు ప్రభు దేవుడు మానవుడయ్యాడు. ఇన్ని ఖండాలు ఉండగా ఏ ఖండంలో పుట్టాడు? వెరీ నియర్, మన చాలా దగ్గర. ఆ దినాల్లో భారతదేశానికి, ఐరోపా దేశానికి వ్యాపార ఆవాలు జరిగి చాలామంది ఏం చెప్పారంటే పరిశోధన, ఒకవేళ అయి ఉండొచ్చు, కాకపోయినా అవి ఉండొచ్చు, ఆ గుడ్డతో ఆ వస్త్రంతో మనకేం పని? ఏమంటారు? అవునా కాదా? కోవిడ్లో చాలామంది చనిపోయారు. వాళ్ళని ఎట్టబడితే కాల్చేస్తున్నారు. నాకు మనసు కష్టమైందండి. చనిపోయిన వ్యక్తిని గౌరవంగా పాతి పెట్టడం అనేది నేను వాక్యంలో నేర్చుకున్నా, చిన్నతనంలో నేర్చుకున్నా. మా అమ్మ ఎవరు చనిపోయినా సమాధాకి వెళ్ళనేవాళ్ళు. చిన్నప్పటి నుంచి విపరీతంగా మా నాన్న పాస్టర్ అవడం ద్వారా దైవ సేవకుడు, ఆయనతో పాటు వెళ్ళేవాడిని. రెండోది ఏంటంటే ఖచ్చితంగా మా నాన్న నన్ను తీసుకెళ్ళేవాడు. ఎందుకంటే నేను లేకపోతే డ్రమ్ము కొట్టేవాళ్ళు లేడు. ఈశ్వరంగా అందువల్ల వెళ్ళేవాడిని. GoDaddy has the perfect hosting plan for any website, from low-cost shared hosting to your own virtual server. Every plan comes with a 99.9% uptime guarantee along with a free domain name,
and award-winning support. No wonder we are the world's #1 web host. Unlock your online potential today with GoDaddy. గౌరవంగా సమాధి చేయాలి. 100 మంది కుమారులను కలిగి సరిగా సమాధి చేయబడకపోతే పాతి పెట్టబడదు. అందువల్ల కోవిడ్లో చాలామంది చచ్చిపోతున్నప్పుడు ఎట్టకాలు చేస్తారు తెలుసాలనే. నాకు ఏరియా ఇన్ఛార్జ్ నేను ఒక షాపు ఫోన్ చేసి పెద్దది ఒక టాన్, ఇలాంటి టాను పెద్దది కొనుక్కొచ్చానండి. హాస్పిటల్కి తెచ్చి మార్చిలో పెట్టా. పెద్దది తెలుసా, 2 అసిస్టెంట్లు పెట్టుకున్నా. మనిషి చనిపోయాడు అనగానే దాన్ని తెరిచి కత్తిరించేవాళ్ళం మేమే. ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఆయన అక్కడ పడుకోబెట్టి ప్యాక్ చేసి ఒక 5-6 వస్త్రాలు చుట్టి, తెల్లటి వస్త్రం. ఇంక పెట్టి ఎక్కడది పెట్టలేదు కదా, గుంట తీసి పూడ్చిపెట్టేవాళ్ళం. ఎన్నో పూడ్చిపెట్టాం అలా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కప్పిన వస్త్రం ఉందే, ఆయన దేవుని నమ్ముకోలేదు. నేను ఫోన్ చేసి నాకు పరిచయం ఉంది, ఇది నాకు నీ దగ్గర షాప్ తెరువు, పోలీసులకు చెప్పాను నేను. ఇప్పుడు షాప్ తెరవటానికి కూడా లేదు కదా, ప్రత్యేక అనుమతితో పోలీసుల ద్వారా షాప్ తెరిపించి ఈ క్లాత్ తీసుకున్నప్పుడు ఆయన అన్నాడు, సార్ మీరు అంత పని చేస్తున్నప్పుడు దీనికి నేను ఎలా డబ్బులు తీసుకుంటాను? ఏమి నీతండి, కొంతమందిలో దేవుడు ఎలా మాట్లాడు, ఏం తీసుకుంటాను సార్ నేను? ఇంతమంది చచ్చిపోతున్నప్పుడు మనుషులు, మీరు అంత పని చేస్తున్నప్పుడు వద్దు సార్, ఇంకా కావాలంటే అని నేను అడిగింది ఒకటి. 3 డేస్ పంపించాడండి హాస్పిటల్లో. తెలుసా, 3 వాడేసాం వస్త్రం. నాకు ఆ వస్త్రం అనగానే శ్రావుడ్ అంటే నాకు యేసుక్రీస్తు మీద కప్పిన వస్త్రం గుర్తొస్తూ ఉంటుంది నాకు. ఆ దినాల్లో ఎలా ఉండేదంటే, ఐరోపాకి సింధు నాగరికత, సింధు లోయ, ఇండస్ లోయ అంటే ఇప్పుడు మన భారతదేశంలో కొంత భాగం, ఎక్కువగా పాకిస్తాన్ ప్రాంతం అన్నమాట. ఈ లోయ గుండా వ్యాపారం జరిగేది. ఆ వ్యాపారం 1వ శతాబ్దంలో, ఆ వ్యాపారంలో మన దేశంలో ఫేమస్ ఏంటంటే వస్త్రాలు, మన దేశంలో ఫేమస్ ఏంటంటే సిల్క్, మన దేశంలో ఫేమస్ ఏంటంటే సుగంధ ద్రవ్యాలు. అవన్నీ ఎగుమతి చేసేవాళ్ళం మనం. వ్యాపారం బాగా జరిగేది ఆ దేశంలో. మన ఇండియా వస్త్రాలకి చాలా విలువ ఉంది. ఏ వస్త్రాలకి? బహుశా ఆ సమయంలో యేసుక్రీస్తు మీద కప్పిన వస్త్రం భారతదేశంలో తయారు చేసి ఉండవచ్చు అన్నది ఒక అభిప్రాయం. రెండో చెప్తాను వినండి, అసలైన విషయం. ఇప్పుడు అరిమత యేసేపు ఉన్నాడే, యేసుక్రీస్తును సమాధి చేసిన ధనవంతుడు. ఇది బైబిల్ గ్రంథంలో రాయబడ్డా. కానీ నేను దీని గురించి చదువుకునే క్రమంలో నన్ను ఒక విషయం ఆకర్షించింది. ఏంటంటే, ఆ అరిమత యేసేపు తగరము వ్యాపారం చేసేవాడు. ఏ వ్యాపారం? వెరీ రిచ్. ఆయన ప్రపంచంలో చాలా దేశాలకు తిరిగేవాడట. ఆయన భారతదేశం కూడా వచ్చి వ్యాపారం చేసేవాడంట. ఆయన సింధు లోయ గుండా వచ్చి భారతదేశంలో వ్యాపారం చేసిన ఆనవాళ్ళు చరిత్రలో కనిపిస్తున్నాయి. బహుశా ఆయన వెళ్ళేటప్పుడు ఏదన్నా దేశం వెళ్ళినప్పుడు మనం ఆ దేశంలో ఫేమస్ ఏంటో పెద్దగా తెచ్చుకుంటాం. ఇదివరకు మీరు పట్టాభి కొట్టుకెళ్తే వెళ్ళిన వెంటనే కేజీ లడ్డు తెచ్చేవాళ్ళు. ఇప్పుడు కుదరదు. ఎందుకంటే క్యూ. ఆ క్యూ నిండా ఎవరంటే హైదరాబాద్ వాళ్ళే. వాళ్ళు బీచ్కి వచ్చిన తర్వాత చాలామంది అడుగుతారు, మన చర్చికి వచ్చిన వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ బీచ్లో ఉండడానికి 2 రోజులు 3 రోజులు విశ్రాంతి తీసుకోవడానికి వచ్చినప్పుడు, సార్ చీరాల్లో ఫేమస్ ఏంటి, ఏం కొనుక్కోవాలంటే మనం ఏం చెబుతాం? పట్టాభి లడ్లు. లైన్ అంతా వాళ్లే. స్వజనులకు లడ్లు లేవు. ఈ ఊరు నుంచి వచ్చినప్పుడు ఇంకా ఫేమస్ అని అడుగుతారు. వస్త్రాలు, మంచి వస్త్రాలు ఉంటాయి. మన ఊరు దేనికి ఫేమస్ చెప్పండి? వస్త్రాలకు ఫేమస్. అట్లాగా ఆయన ఆ ఇండియా వచ్చి ఆయన తిరిగి వెళ్ళేటప్పుడు ఏం కొనుక్కెళ్ళాడు? వస్త్రాలు కొనుక్కి వెళ్ళి శ్రేష్టమైన వస్త్రం కదా, శ్రేష్టమైన వస్త్రం దాచుకుని యేసుక్రీస్తుకి ఇచ్చాడేమో అన్నది ఒక అనుమానం. నేనంటాను, ఇవన్నీ మనం నమ్మాల్సిన అవసరం. ఇంకా కీలకమైనది ఏంటంటే, జాగ్రత్త వినండి. ఇప్పుడు దాని మీద 40% ఇండియా DNA ఉందన్నాం కదా. మరి జంతువులు, పిల్లులు,
తర్వాత పిగ్, పందిది, చాలా రకాల పుష్పాలు, ఇతర దేశాల యొక్క డిఎన్ఏ దాని మీదకి ఎలా వచ్చింది? ఇంతకీ డిఎన్ఏ పరీక్ష అంటే ఏంటి? ఇది తెలియాలి మీకు. తెలుసు ఎవరికన్నా? తెలుసా? వినండి. డిఎన్ఏ పరీక్ష అంటే మీరు ఎప్పుడైనా ఈ దృశ్యాన్ని చూసారా? ఏదన్నా ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరం యొక్క వివరాలు తెలుసుకోవడానికి ఒక హంతకుణ్ణి లేదా ఒక వ్యక్తి ఆనవాళ్ళు కనుక్కోవడానికి ఇప్పుడే వచ్చారు నిపుణులు, ఫింగర్ ప్రింట్ నిపుణులు వచ్చారని విన్నారా లేదా? నేరాలు ఘోరాలు ఇది చెప్తే అర్థం అవుద్ది. అందులో గుయ్ 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 అని అంబులెన్స్ శబ్దం, డాక్టర్లు దిగి మాస్కులు వేసుకొని చేతికి ఏ వేసుకుంటారు? ఎంత బాగా చదువుతున్నారు చూడండి గ్రౌజులని. అంటే నేరాలు ఘోరాలు. రాత్రిపూట మీరు అవి చూశారు కాబట్టి మీకు నిద్ర రాదు. వింటున్నారా? అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదన్నా, ఇప్పుడు చూడండి ఒక హత్య జరిగింది, అక్కడికి ఫింగర్ ప్రింట్ వాళ్ళు వచ్చి చాలా జాగ్రత్తగా వాటిని ఏం చేస్తారు? ఏదన్నా ఆయుధం వదిలేసాడు అనుకోండి, దాన్ని చేత్తో పట్టుకుంటారా, జాగ్రత్త గ్లౌజులు వేసుకొని చుడతారా? ఎందుకో తెలుసా? వీళ్ళు పట్టుకున్నారనుకోండి, వీళ్ళు పట్టుకుంటే వీళ్ళ డిఎన్ఏ దేని మీదకి వెళ్ళిద్ది? అదనమాట. డిఎన్ఏ పరీక్ష ఎందుకు చేస్తారు అనేది మనం తెలుసుకుంటే చాలా జాగ్రత్తగా మనకు ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. డిఎన్ఏ అంటే అర్థం ఏంటి? మన శరీరంలో కణాలన్నీ డిఎన్ఏ, డియాక్సీ చెప్పండి, రైబో న్యూక్లిక్ యాసిడ్, డిఎన్ఏ అమ్మ ఎవరి డిఎన్ఏ వాళ్ళదే. అందుకే వేలు ముద్రలో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. ఇక్కడ శరీరంలో ప్రతి కణంలో డిఎన్ఏ ఉంటుంది. ఇది మన లక్షణాలు, ఇది మన ఆరోగ్యం. ఈ డిఎన్ఏ పరీక్ష చేయడం ద్వారా మన వంశం, చాలామంది చూడండి యాక్సిడెంట్ జరిగింది, గుర్తుపట్టలేని స్థితిలో దేహాలు కాలిపోయాయి. అహ్మదాబాద్, నెల్లూరు దగ్గర, కర్నూలు దగ్గర జరిగిన యాక్సిడెంటు, మొన్న జరిగిన మార్కాపురం దగ్గర యాక్సిడెంటు, శవాలు గుర్తుపట్టలేని రీతిగా మాంసపు ముద్దలైపోయినాయి. ఇప్పుడే డాక్టర్లు బృందం వచ్చింది, శవాలు తరలించారు, వాళ్ళకి డిఎన్ఏ టెస్ట్ చేస్తున్నారు. డిఎన్ఏ టెస్ట్ ఏంటంటే ఎట్లా చేస్తారంటే, ఈ అందరు బంధువులు డిఎన్ఏ టెస్ట్ చేస్తారు, శవాన్ని డిఎన్ఏ టెస్ట్ చేస్తారు, ఎవరికి సరిపోయిందో వాళ్ళకి సంబంధించిన అన్నమాట. అంటే వీళ్ళు వంశపారం అనగా వంశపారంపర్య సమాచారం, వీరు ఎవరికి సంబంధించిన వంశస్థులు అని చెప్పడానికి ఏం వాడతారు? డిఎన్ఏ. మామూలుగా డిఎన్ఏ ఎలా చేస్తారంటే, అమ్మా మన నోరు ఉంది కదా, చీక్ ఉంది కదా, బుగ్గ లోన శాంపుల్ కలెక్ట్ చేస్తారు, లోన డిఎన్ఏని కలెక్ట్ చేస్తారు, చేసి టెస్ట్ చేస్తారనమాట. వింటున్నారా? అంటే మన లాలాజలం ఉంటుంది కదా, సెలైవా, దాని ద్వారా టెస్ట్ చేస్తారు. ఇంకేం చేస్తారు తెలుసా? ఈ డిఎన్ఏ పరీక్షలు చేయడం ద్వారా మన వంశములో ఏ వ్యాధులు ఉన్నాయి, వచ్చే వ్యాధులు ఏమైనా వస్తాయా అని తెలుస్తారు డిఎన్ఏ టెస్ట్ ద్వారా. వింటున్నారా? కాబట్టి సంబంధ బాంధవ్యాలు తెలుసుకోవడానికి తండ్రి, ఈ కుమారుడు తండ్రి సంబంధం నిజంగా ఇతర కుమారుడైనా ఆయన తండ్రి అని తెలుసుకోవడానికి, మీకు గుర్తుందా? చాలా సందర్భాల్లో ఇవి వింటూ ఉంటాం. కొన్ని వ్యాధులు తెలుసుకోవడానికి మించి భవిష్యత్తులో వచ్చే రోగాలు తెలుసుకోవడానికి ప్రత్యేకంగా నేర పరిశోధనల్లో శాస్త్రవేత్తలు, డాక్టర్స్ దీన్ని వాడతారు. వింటున్నారా? కాబట్టి ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. యేసు క్రీస్తు మీద కప్పిన వస్త్రంలో దాని మీద ఏమున్నాయంటే కొన్ని మానవ కణాలు, రక్త నమూనాలు, ఒక మనిషి ముఖానికి సంబంధించిన ఆనవాళ్ళు. ఈ టెస్ట్ ఎట్లా చేస్తారంటే, వస్త్రం ఉంది కదా, మీకోసం అర్థం ఉంటుంది, వస్త్రం కూడా తెచ్చా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎవరన్నా ఇద్దరు రండి, ఇద్దరో ముగ్గురు వస్తే, ఇప్పుడు ఒకవేళ యేసయ్య మీద కప్పిన వస్త్రం అనుకోండి, ఎవరి వస్త్రం ఇది? అమ్మ వింటున్నారా? ఎక్కడ కప్పిన వస్త్రం? యేసయ్య మీద కప్పిన వస్త్రం. రెవరెండ్ బింకి వచ్చేసాడు, దా ఎన్నుంచో, ఇప్పుడు దాకా ఏమి విన్నావో చెప్పు. ఏమన్నా అర్థమైంది? డిఎన్ఏ, వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ డిఎన్ఏ? ఇప్పుడే నర్సింగ్, బిఎస్సీ నర్సింగ్ చేరాడు. వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ డిఎన్ఏ? డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్, ఫుల్ డిఎన్ఏ, నీకు పెద్ద డిఎన్ఏ, రైట్. ఇప్పుడు వినండి, ఇప్పుడు బింకి వచ్చాడు, ఇది యేసుక్రీస్తు మీద కప్పిన వస్త్రం అని ఈయన గుండెల్లో, ప్రభువా నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావా, ఇది నీ మీద కప్పిన వస్త్రమా? కొంచెం ఎమోషన్గా మాట్లాడు. ఇప్పుడు ఈ వస్త్రం నీకు కనిపించింది కదా,
దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? కనీసం తాకాలని ఆశ ఉంటుంది కదా, తాకు, స్టైల్గా పట్టుకోయా, ప్రార్థన కూడా చేసుకో. మనం అంతే కదా, ప్రభువా నా కొరకు నాయన ఈ వస్త్రం నీ మీద కప్పబడిందా. అప్పుడు ఈయన చేతులు అంటుకున్నాయి కదా, ఈయన డిఎన్ఏ అంటుకుంది దీనికి. ఈయన వెళ్ళిపోయాడు, ఏడ్చుకుంటే వెళ్ళు. నెక్స్ట్ త్వరగా. ఇది యేసుక్రీస్తు మీద కప్పిన వస్త్రం. ఏం చేద్దాం అనుకుంటున్నావు? పట్టుకుంటావు, సరిగ్గా పట్టుకో. పట్టుకున్నట్టు ఫీల్ అయ్యావు, సంతోషం, పట్టుకోవయ్యా. అది ఈయన డిఎన్ఏ వచ్చేసింది. ఎంత డిఎన్ఏ వచ్చింది ఇప్పుడు? మొదటిసారి ఎవరు పట్టుకున్నాడు? బింకి పట్టుకున్నాడు కదా. ఆ బింకి పట్టుకున్న దాని మీద ఎవరు వచ్చి పట్టుకున్నారు? అంటే ఆయన డిఎన్ఏ తగ్గింది. ఇప్పుడు చివరిసారి పట్టుకుంది ఎవరు? నెక్స్ట్, ఇది యేసుక్రీస్తు మీద కప్పిన వస్త్రం. నువ్వు పట్టుకోవడానికి అవకాశం వచ్చింది. దీన్ని ఎట్ట పట్టుకుంటావు? పట్టుకొని ఏం ఫీల్ అవుతావు? ప్రేయర్ చేస్తావు, చెయ్యి, పెద్ద చెయ్యి. అంటే దీన్ని సంతోషం, ఒక పక్క ఆనందం. ప్రభువా నా కొరకు నువ్వు బలి అయి నా కొరకు ప్రాణం పెట్టాను, నీ మీద కప్పిన వస్త్రం, కప్పిన వస్త్రం అని నువ్వు పట్టుకున్నావు. ఇప్పుడు ఎన్నోవాడు పట్టుకున్నాడు? అంటే మొదటోడిది తగ్గింది, రెండోవాడిది తగ్గింది. ఇప్పుడు తిమోతి పట్టుకున్నాడు. దీని మీదకి ఎవరి డిఎన్ఏ వచ్చింది? నెక్స్ట్ తిమోతి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ త్వరగా టచ్ చేసి వెళ్ళిపోయాడు, త్వరగా టైం అయిపోయింది. 4వ అతను, 3 డిఎన్ఏ తగ్గింది, 4 అయింది, పెరిగింది. ఇప్పుడు ఈయన కదా లాస్ట్ పట్టుకుంది. నెక్స్ట్ రైట్. ఇప్పుడు నేను పట్టుకున్నా, దీన్ని నేను పట్టుకున్నా. అంటే దీని మీద మొత్తం ఎన్ని డిఎన్ఏలు వచ్చినాయి? చివరిసారి పట్టుకుని నేను కాబట్టి ఎక్కువ ఎవరి డిఎన్ఏ కనిపిస్తుంది? నా డిఎన్ఏ కనిపిస్తుంది. దీన్ని ఎలా చేస్తారంటే ఈ డిఎన్ఏని, ఈ నమూనాని జాగ్రత్తగా యేసుక్రీస్తు మీద కప్పిన వస్త్రం అయితే దీని మీద చిన్న చిన్న రేణువులు ఉంటాయి, దారాలు లేకపోతే దీని చిన్న పోగులు అంటారే, ఆ పోగుల మీద చేసి టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే వాళ్ళకి కనిపించింది ఏంటంటే 40% 40% దీన్ని ఎలా చేస్తారంటే దీని మీద ఉన్న చిన్న చిన్న రేణువులు, ఫైబర్స్ అంటారు అన్నమాట, చిన్న చిన్న దారపు ఫైబర్స్, దాని మీద ఉన్న చిన్న చిన్న రక్త నమూనాలు, చిన్న చిన్న నూలు పోగులు తీసుకొని ఏం చేస్తారంటే వాటన్నిటిని భద్రం చేసి, తెలుసా వీటి మీద ఇప్పుడు చాలా జాగ్రత్త వినండి. చాలామంది పట్టుకున్నాం కదా, మన చేతుల్లో చాలా బ్యాక్టీరియా ఉంటుంది. ఎస్ఆర్ను ఇప్పుడు చాలామంది పట్టుకున్నారు కదా, మనకు తెలియదు మన చేతిలో మనం అవి పట్టుకుంటాం, ఇది పట్టుకుంటాం. ఇప్పుడు దీని మీద వాళ్ళ డిఎన్ఏతో పాటు చేంజ్ జరిగింది, బ్యాక్టీరియా కూడా చేరింది, రైట్, బ్యాక్టీరియా చేరింది. ఇప్పుడు వచ్చిన పిల్లోడు జాగ్రత్త వినండి, వాళ్ళ ఇంట్లో పూలు కోసి వచ్చాడు, ఫ్లవర్స్ కోసి వచ్చాడు. ఆ ఫ్లవర్స్కి పుప్పొడి ఉంటుంది, వచ్చి దీన్ని పట్టుకున్నాడు. ఆ డిఎన్ఏతో పాటు దీని మీద ఏమొచ్చి చేరుతుంది? ఒకటి పెట్టినారా? ఇంకా ఇప్పుడు నేను వచ్చేటప్పుడు జాగ్రత్త వినండి, నేను వచ్చేటప్పుడు మా డాగ్స్ గేడు దాకా వచ్చి, పిల్లి కూడా వచ్చింది ఈరోజు నన్ను ఎక్కించినాయి. ప్రేయర్కి వస్తున్నప్పుడు కుక్క ఒకటి అడ్డం పడింది, ఇంకొక కుక్క నా మీదకి ఎక్కింది, ఒక పిల్లిని తీసి లోనేసా. అంటే ఇప్పుడు నా మీద దీన్ని పట్టుకున్న 2 కుక్కల డిఎన్ఏ. జాగ్రత్త వినండి, ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. దీన్ని ఏం చేస్తారంటే ఈ పుప్పొడిని లేదా ఈ దారపు నూలు పోగుల్ని, వీటిని తంతువులు అంటారు, వీటిని ఇందులో ఉన్న రక్తపు నమూనాల్ని ఏం చేస్తారంటే దీన్ని మీరు ఎప్పుడన్నా ఒక పదం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏంటంటే PCR, పాలిమరేజ్ చైన్ రియాక్షన్, పూర్తి నిర్ధారణ. దీన్ని ఏం చేస్తారంటే ఆ కణాలన్నిటినీ ఎట్ట టెస్ట్ చేస్తారంటే పాలిమరేజ్ చైన్ రియాక్షన్ ద్వారా ఆ పుప్పొడి తీసుకున్న చిన్న నమూనాలను పెద్దగా చేస్తారు, డెవలప్ చేస్తారన్నమాట. ల్యాబ్లో డెవలప్ చేసి తర్వాత డిఎన్ఏ కంప్యూటర్తో పోల్చి ఇది ఏ దేశానికి చెందింది, ఏ జీవులు ఇందులో ఉన్నాయి, ఏ సంబంధాలు ఇందులో ఉన్నాయి, ఇది మానవులకు సంబంధించిన ఎంతమంది ఉందని దీని మీద పరిశోధన చేస్తారు. అయితే మీకు ఒక అనుమానం రావాలి, మరి దీని మీద పరిశోధన చేసినప్పుడు 40% ఇండియన్ డిఎన్ఏ ఎలా వచ్చిందంటే వినండి, అది పూర్తిగా ఇంకా నిర్ధారించలేదు. నేను 2 కారణాలు చెప్పాను. బహుశా ఈ వస్త్రం సింధు వ్యాలీ నుంచి, మన దేశం నుంచి ఎగుమతి అయి ఉండాలి. ఆ దినాల్లో ఆ దేశాలకు మధ్య ప్రాచుర్యానికి మనకున్న దేశాలకు సంబంధించిన లావాదేవీలతో మన దేశం ఎక్స్పోర్ట్ చేసిన వస్త్రం బహుశా
ఖరీదు కలిగిన వస్త్రం. అరిమత యేసేపు ధనవంతుడు కాబట్టి ఆయన బహుశా వచ్చి వ్యాపార లావాదేవీలతో ఆయన కొన్నాడా, ఆ దేశంలో ఆయన కొనుక్కున్నాడా ఖరీదు కలిగిన వస్త్రం బహుశా ఇక్కడ తయారైందేమో ఒకటి. వింటున్నారా? రెండోది జాగ్రత్త వినండి, ఇది ఇంకా పూర్తిగా నిర్ధారణ కాల. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇది పూర్తిగా మొదటి శతాబ్దంది కాదు. ఒకవేళ మొదటి శతాబ్దంది యేసు క్రీస్తు మీదే కప్పింది అనుకుందాం. ఇన్ని సంవత్సరాలుగా అంటే దాదాపుగా 2020 చెప్పండి, అన్ని సంవత్సరాలు ఎన్నో దేశాలు తిరిగింది. ఎంతోమంది దాని మీద యేసుక్రీస్తు మీద కప్పిన వస్త్రం కాబట్టి ఎంతోమంది వచ్చి ఏం చేశారు, కప్పారు దాన్ని. అంటే ఇది ఏమైందంటే కంప్లీట్లీ పొల్యూటెడ్, కలుషితం అయిపోయింది. ఎంతోమంది పట్టుకొని, ఎంతోమంది శాస్త్రవేత్తలు పట్టుకొని దాని మీద పరిశోధన చేయాలని తీసి లాగి ఇది ఏమైందంటే పూర్తిగా వేల మంది పట్టుకొని అనేక దేశాల్లో ప్రదర్శన ఉంచారు. దీన్ని ప్రదర్శనలో ఉంచి అనేక మంది చూసి, అనేక మంది పట్టుకొని, అనేక మంది దాని మీద చేతుల నుంచి ప్రార్థన చేసి, శాస్త్రవేత్తల ప్రయోగాలు, ప్రయాణాలు, దీన్ని పెట్టిలో భద్రపరచడం పూర్తిగా ఇప్పుడు ఏమైందంటే కలుషితం అయిపోయింది. చెప్పండి ఏమైంది? అందుకే దీనిలో 40% భారతీయ మూలాలు ఉన్నాయని పరిశోధన చేసిన వాళ్ళే నిర్ధారించలా. వింటున్నారా? పైగా గుర్తుపెట్టుకోవాలి, ఇందులో ఉన్న ఒకవేళ ఇలా అనుకుందాం, యేసుక్రీస్తు మీద కప్పింది ఎన్ని సంవత్సరాలు అయింది అనుకుందాం. ఎన్ని సంవత్సరాలు? ఆ డిఎన్ఏ పూర్తిగా క్షీణించిపోయి ఉండాలి. అంటే యేసుక్రీస్తు మీద ఉన్న యేసుక్రీస్తు డిఎన్ఏని ఇప్పుడున్న పరిశోధన ప్రకారం నిర్ధారించడం అసాధ్యం. అది ఇంపాసిబుల్. ఇది పరిశోధనలో శాస్త్రవేత్తలు చెప్పిన విషయం. ప్రపంచవ్యాప్తంగా తిరిగిన వస్త్రం ఇది. వాళ్ళు ఏం చెప్పారంటే, ఆనవాళ్ళు కనిపిస్తున్న 40% ఇండియా డిఎన్ఏ కనిపిస్తుంది కాబట్టి కనిపించినంత మాత్రాన ఇప్పుడు మనం అనుకుందాం 40% డిఎన్ఏ కనిపిస్తే ఈ జంతువుల అవశేషాలు ఎక్కడే, డిఎన్ఏ పువ్వులు ఎక్కడే, ఈ దుమ్ము ప్రపంచంలో ఇంకా వేరే దేశస్తుల డిఎన్ఏ ఉందంటే ఇప్పుడు మీకు చెప్పాను నేను. అందరూ వచ్చి దాని మీద ఏం పెట్టారు, చేతులు పెట్టారు. వాళ్ళ ద్వారా ఇది గమనించాలి మనం. వింటున్నారా? కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైందా? ఏమైనా అర్థమైందా లేదా మళ్ళీ చెప్పాలా? కాబట్టి ఇది యేసుక్రీస్తు మీద కప్పిన వస్త్రం కాదని కొంతమంది శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో పరిశోధనలు జరుగుతున్నాయి. దీన్ని గమనించాలి. మోస్ట్ కాంట్రవర్సల్ అనమాట. ఏదోటి చేయాలి యేసుక్రీస్తుని. ఏం చేస్తారు? క్రైస్తవులు ఏదోటి చేయాలి. ఏం చేస్తారు? ఇప్పుడు మనుషులు ద్వారా ఏర్పరచబడింది అయితే ఏదైనా చేస్తారు. యేసుక్రీస్తు మార్గం కదా, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు మనుషులు స్థాపించింది కాదు కదా. ఎన్నో మతాలు ప్రపంచ చరిత్రలో, అమ్మా వింటున్నారా, ఎన్నో దేవుళ్ళు అనబడినవారు, చాలా మందిలోకి వచ్చిన వారు పుట్టారు, చచ్చిపోయారు. కానీ క్రైస్తవత్వం నిలిచింది. క్రైస్తవత్వాన్ని నాశనం చేయాలని ఆనాటి నుండి నేటి వరకు ఎంతోమంది యేసుక్రీస్తును, వింటున్నారా, ఎన్నెన్నో సినిమాలు, ఎన్నెన్నో డాక్యుమెంటరీ యేసుక్రీస్తు మీద ఒకటి కాదు ఎన్నెన్నో. మీకు గుర్తుందా? యేసుక్రీస్తు మీద వచ్చిన మిక్కిలి దుఃఖకరమైన, బాధాకరమైన సినిమాలు 2 తీశారు. ఏంటో తెలుసా? అందులో డాక్యుమెంటరీ ఏంటంటే ఆ సినిమా, అందులో టూంబ్ ఆఫ్ జీసస్ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఇది యేసుక్రీస్తు మీద చేసిన సినిమా. ఏంటంట, యేసుక్రీస్తు మీద డైరెక్టర్ సినిమా తీశాడు. ఏంటంటే ఆ సినిమా తీరుతెన్నులు ఏంటంటే టూంబ్ ఆఫ్ జీసస్. గుర్తుపెట్టుకోవాలి, యేసుక్రీస్తు మీద సినిమా చేశారండి. లాస్ట్ టూంబ్ ఆఫ్ జీసస్. దాన్ని జేమ్స్ కెమెరాన్ డైరెక్షన్ ప్రొడ్యూస్ చేశాడు. డైరెక్ట్ సిమ్చా జకోబివిచి అనేవాడు. దీనిలో ఏమని తెలుసా? యేసుక్రీస్తు కట్టుకథ. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేవలేదు. అందులో ఉంది యేసుక్రీస్తు ప్రభు వారు మగ్దలేన్ మరియని పెళ్లి చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుకు ఒక కొడుకున్నాడు. ఈ వివాదం అనేది ఇప్పుడుది కాదు. ఇంకో సినిమా తీశారు యేసుక్రీస్తు మీద. ఆ సినిమా ఏంటో తెలుసా? మరీ విచిత్రం ఆ సినిమా. ఇది 1907లో తీస్తే 1988లో ద లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ క్రైస్ట్ అని తీశారు. ద లాస్ట్ టెంప్టేషన్. ఇందులో
యేసుక్రీస్తు గురించే విచ్చలవిడి మాటలు, అనవసరమైన మాటలు. 1988 ఆగస్టు 2వ తారీఖున రిలీజ్ అయింది ఈ సినిమా. వింటున్నారా? దీన్ని డైరెక్ట్ చేశాడు మార్టిన్ స్కార్సెసే. స్క్రీన్ చేశాడు దాన్ని పాల్ స్కెవెండర్ అని స్క్రీన్ చేశాడు. ఇందులో యేసుక్రీస్తు గురించి అసభ్యమైన మాటలు, అసభ్యకరమైన పదజాలం, యేసుక్రీస్తును విచిత్రంగా అందులో ప్రొజెక్ట్ చేశారు. నేనేమంటానంటే ఏనాడో సిమియోన్ చెప్పాడు మరీకి, అందరూ పనేకులు పడుటకు లేచుటకు ఇతడు వివాదాస్పదమైన గుర్తు అని చెప్పాడు. ఆనాడే ఆయన మీద ద్వేషం, లోకమంతా ఈయన వెంట పోతుంది, మనం ఈయన్ని ఏం చేద్దాం, ఈయన్ని చంపుదాము. అదే ఈరోజు కూడా యేసుక్రీస్తుంటే చంపేవాళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తు లేడు కాబట్టి ఆయన బిడ్డలను చంపుతున్నారు. ఎందుకు భారతదేశంలో ఎన్నడూ లేనంత ఇంత ద్వేషం? ఎందుకు ఇంత ద్వేషం? వింటున్నారా? ఎక్కడో ఇదివరకు జరిగేది మన దేశం దాకా, మన రాష్ట్రం దాకా, మన ఉభయ గోదావరి జిల్లాల దాకా. శాసనసభను పటిష్టంగా ఘనంగా ఒక టెంపుల్, ఒక గుర్తుపెట్టుకోవాలి, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చే ఒక ప్రార్థనా స్థలం ఎలాంటిదో మన శాసనాలు చేసే స్థలం అలాంటిది. మన శాసనసభ, మన స్పీకర్, మన ముఖ్యమంత్రి, మన మంత్రి మండలి మనల్ని గుండెల్లో పెట్టుకు చూసుకోవాలి. ఆ పరిస్థితి లేదు ఈరోజు. మతం ఉంటేనే మనం బతకగలుగుతాం. మత ద్వేషాలు, మత విద్వేషాలు. ఏం జరుగుతుందో తెలుసు కదా, మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో తెలుసు కదా, ఎంత ఘోరమైన పరిస్థితి జరుగుతుంది. చర్చిలను కూలగొట్టేస్తున్నారు. వింటున్నారా? ఉభయ గోదావరి జిల్లాల్లో స్వయాన శాసనాలు చేయాల్సిన ఉపసభాపతి దగ్గరుండి చర్చలను కూలగొడుతుంటే ముఖ్యమంత్రి మాట్లాడు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడు. ఎందుకంటే క్రైస్తవులు అవసరం లేదు. పైగా అతను ఒక టీవీ ఇంటర్వ్యూలో అంటాడు, ఈ క్రైస్తవ లోట్లు నాకు అవసరం లేదంటాడు. క్రైస్తవులు భారతీయులు కాదా? క్రైస్తవులు మనుషులు కాదా? వాళ్ళకి మనోభావాలు ఉండవా? క్రైస్తవులు ఇంతగా ద్వేషించబడ్డానికి కారణం ఏంటంటే వీఆర్ క్రిస్టియన్స్. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టి చేయించాలి. నేను ఒక మాట చెప్తున్నాను, ఈ స్పీకర్ కాదు, ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం, ఈ ప్రపంచం ఏకమైన క్రైస్తవత్వాన్ని ఏం చేయలేవు. గుర్తుపెట్టుకో. ఈ చివరి దినాల్లో ద్వేషం ఆనాటి నుండి ఇదిగో మళ్ళీ బురద చల్లారు. యేసుక్రీస్తు దేవుడు కాదు, భారతదేశం నుంచి వెళ్ళిన యోగి అంట ఆయన. ఎవరైనా యోగి. ఈడ తపస్సు నేర్చుకొని, యోగా నేర్చుకొని, నీటి మీద నడవడం కూడా నేర్చుకున్నాడంటే ఇక్కడ. మరి ఎందుకు నడవలేదో వీళ్ళు? నీటి మీద ఒక్కడే నడిచాడు. యేసుక్రీస్తు నీటి మీద నడవడం నేర్చుకున్నాడు. ఎంత విచిత్రం! రకరకాల పోస్టింగ్లు. అందుకే దినం ఎందుకు చెప్పానంటే, దేవుడు మనకిచ్చిన నిరీక్షణ బట్టి, మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం చెప్పగలిగింది చెప్పాలి ధైర్యంగా. ఒక మాట చెప్తాను వినండి. దాని మీద 100% ఆనవాళ్ళు ఉన్నా మనం నమ్మాల్సిన అవసరం. ఎందుకంటే స్పష్టంగా ఆయన ఎప్పుడు, ఎక్కడ, ఏ దేశంలో, ఏ కుటుంబంలో, ఏ వంశంలో, ఏ తల్లిదండ్రులకు, ఏ స్థలంలో పుట్టాలో ముందుగానే, యూదా బెత్లెహేమా నువ్వెంత మాత్రమో అల్పమైన దానివి, అవును ప్రజలు నేలబోయేవాడు నీలో నుండి వస్తాడని చెప్పాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు ఆ వంశము నుండి అబ్రహామును పిలిచాడు. ఆ వంశం నుండి వచ్చాడు ఆయన. ఎందుకు అబ్రహాముని ఎన్నుకున్నాడంటే అద్భుతమైన మాట. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు దేవుడిగా ఈ లోకానికి రావడానికి ఒక జాతి కావాలి. ఆ జాతిలో ఒక గోత్రం కావాలి. ఒక గోత్రమే 12 గోత్రాల్లో యూదా గోత్రం. ఒక గోత్రంలో ఒక కుటుంబం కావాలి. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు. అందుకే ఆయన యూదా గోత్రంలో, యూదా గోత్రపు వంశములు ఆయన వచ్చాడు. కన్య అయిన మరియ గర్భాన. అద్భుతం కదా. యేసుక్రీస్తు గురించి 300 ప్రవచనాలు ఉన్నాయి, అన్నీ నెరవేరినాయి. వింటున్నారా? ఎన్నో, ఒకటి కాదు ఎన్నో. మీకు స్క్రీన్ మీద ఒకటి వ్యక్తి కనిపిస్తాడు, ఆయన పేరు వాల్టైర్. ఆయన అన్నాడు, క్రైస్తవ ద్వేషి, ఈయన ఫ్రెంచ్ రైటర్ అంటే ఫిలాసఫర్. ఆయన అన్నాడు 100 ఏళ్ళకి, ఎన్నేళ్ళకి పెద్ద చెప్పండి, క్రైస్తవత్వం ఉండదు.
100 ఏళ్ళకి బైబిల్ ఉండదు, 100 ఏళ్ళకి క్రైస్తవత్వం అనేది ఎవరికి గుర్తురాదన్నాడు. లాస్ట్ స్టేజ్లో బెడ్ మీదకి వెళ్ళిపోయాడు ఆయన చివరి దశలో మే నెల 30వ తారీఖున 1978లో చచ్చిపోయాడు ఆయన. మంచంలోకి వెళ్ళాడు. ఆయన గొప్ప, ఆ ప్రభుత్వం ఆ టైంలో చాలా గొప్ప వ్యక్తిగా చలామణి అవుతున్నాడు. ఆయనకి వైద్యం చేయటానికి నర్సులను పెట్టారు ఆయన దగ్గర. ఎవరు ఆయన దగ్గర ఉండలేకుండా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన కేకలు, ఆయన ఎరుపులు. చచ్చిపోయేటప్పుడు అరిసరిచి గోల చేసి కొన్ని నెలలు మంచంలో ఉండి చచ్చిపోయాడు. ఆయన ఒక మాట అన్నాడు, 100 ఏళ్ళకి క్రైస్తవత్వం. కానీ ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన ఇల్లు, ఆయన భవనం, ఆయన ప్రాంగణం జెనీవా బైబిల్ సొసైటీ వాళ్ళు కొన్నారు. ఈ దినాన ప్రపంచంలో చాలా బైబిళ్ళు ఏ ఇంట్లో అయినా శపథం చేశాడో, ఏ ఇంట్లో ప్రతిజ్ఞ చేశాడో 100 ఏళ్ళకి బైబిల్ ఉండదు, క్రైస్తవత్వం ఉండదు అనేది కనిపిస్తుంది. అదే ఇంట్లో నుంచి ఈరోజు బైబిళ్ళు ప్రింట్ అయ్యి ప్రపంచ దేశానికి అందించబడుతున్నాయి. వింటున్నారా? రెండవ వ్యక్తి గిల్బర్ట్ వెస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు. ఈయన తెలుసా? ఈయన 18వ శతాబ్దంలో ఒక స్కాలర్, ఈయన ఇంగ్లీష్ స్కాలర్, ఆథర్. ఈయన ఒక కంకణం కట్టుకున్నాడు. ఏంటంటే క్రైస్తవత్వం అబద్ధం, యేసుక్రీస్తు చచ్చిపోయి తిరిగి లేవలేదు, ఆయన మానవ మాత్రుడు, ఖాళీ సమాధి అనేది అబద్ధం అని ఆయన పరిశోధన చేశాడు. గిల్బర్ట్ వెస్ట్ తెలుసా? చివరికి ఆయన యేసుక్రీస్తు దేవుడు కాదని నిరూపించడానికి పరిశోధన ప్రారంభించి బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. కానీ 4 సువార్తలు చదివిన తర్వాత ఏం తేలిందో తెలుసా? ఏ యేసుక్రీస్తు దేవుడు కాదని, ఏ యేసుక్రీస్తు సమాధిని గెలిచి తిరిగి లేవలేదని అన్నాడో అదే క్రీస్తుని అంగీకరించి ఆయన ఒక పుస్తకం రాశాడు. ఏంటో తెలుసా? స్టడీస్ యాజ్ అబ్జర్వేషన్స్ ఆన్ ద హిస్టరీ అండ్ ఎవిడెన్స్ ఆఫ్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అబ్జర్వేషన్ ఆన్ ద హిస్టరీ అండ్ ఎవిడెన్స్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బై గిల్బర్ట్ వెస్ట్. 6th ఎడిషన్, రివైజ్డ్ అండ్ కరెక్ట్ బై ఆథర్. దేవుడు లేడు, యేసుక్రీస్తు మరణానికి గెలిచి తిరిగి లేవలేదు అనుకున్నవాడు ఎవిడెన్సెస్ రాశాడు యేసుక్రీస్తు నిజమైన దేవుడని. ఆయన కాదంటానికి ఎవరు? మూడో వ్యక్తి మీకు ఫ్రాంక్ మోరిసన్. ఈయన లాయర్, వకీల్. ఈయన కూడా అబద్ధం అబద్ధం అబద్ధం, యేసుక్రీస్తు దేవుడు కాదు, మరణాన్ని గెలిచి తిరిగి లేవలేదు అని బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. యేసుక్రీస్తు దేవుడు కాదని నిరూపించడానికి, ఆయన సమాధిని గెలవలేదని నిరూపించడానికి పూనుకున్న ఈయన చివరికి బైబిల్ చదివి పరిశోధన చేసి తెలుసుకున్న విషయం ఏంటంటే ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఒక పుస్తకం రాశాడు, హూ మూవ్డ్ ద స్టోన్. ఈ రాతిని ఎవరు దొర్లించారు? బా, ఎవరండి? రోమన్ చక్రవర్తుల దగ్గర నుంచి ఈరోజు అయతుల్లా ఖమేనీ వరకు ద్వేషించారు యూదుల్ని, క్రైస్తవుల్ని. ఏమయ్యారు? క్రైస్తవత్వం మనుషుల చేత కట్టబడింది కాదు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎందుకు క్రైస్తవత్వం ద్వేషించబడుతుందంటే, అవును, ప్రభువే చెప్పాడు, లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది, అయినను మీరు యేసుక్రీస్తు జీవితం, ఆయన దేవుడు కాబట్టి మానవుడిగా ఆయన జీవించిన జీవితం ప్రపంచంలో కోట్ల మందిని ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ ప్రపంచానికి భయం. యేసుక్రీస్తు జీవితం మానవాళి జీవితాన్ని మారుస్తుంది, పరిశుద్ధంగా బ్రతకమని నేర్పిస్తుంది. అందుకే ప్రపంచానికి భయం. యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు వెలుగులో వెలుగు సంబంధులుగా నడుస్తారు. ఈ లోకం చీకట్లో ఉంది కాబట్టి చీకటికి వెలుగుకు పొత్తు కుదరదు. ఈ ప్రపంచం ద్వేషిస్తుంది. అవును, చరిత్రలో యేసుక్రీస్తు ప్రభు చరిత్ర ఘట్టాన్ని 2 భాగాలుగా విభజించాడు. అందుకే చరిత్రకు భయం యేసుక్రీస్తు అంటే. వింటున్నారా? చాలామంది ప్రపంచంలో యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు, బైబిల్ దేవుని వాక్యం చదివి నమ్ముతున్నారు. అందుకే ఎందుకు ఈ తేడా వస్తుందంటే, శాస్త్రం, పరిశోధన చేస్తున్న శాస్త్రం ఆనవాలు కోరుతుంది, కానీ వాక్యం నీకు ఆనవాలు కాదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, యేసుక్రీస్తు నోటితో ఒప్పుకోవడం ద్వారా నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు కదా. కాబట్టి యేసుక్రీస్తు మీద రకరకాల మాటలు. అందుకే ద్వేషం క్రైస్తవులంటే. నీతిని అనుసరించి నడుస్తారని, యథార్థంగా జీవిస్తారని, పరిశుద్ధత కలిగి జీవిస్తారని, ప్రజలను ప్రేమిస్తారని, ప్రజలు హాని చేయరని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తారని యేసుక్రీస్తు యొక్క బోధలు ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. అందుకే ఆయన అన్నారు, ఈ మనుషుడు మాట్లాడినట్టు ఏ మనుషుడు అబ్బాబ్బా మాట్లాడలేదు.
రాజులు, చక్రవర్తులు ప్రణమిళ్ళారు యేసుక్రీస్తు ముందు. అవును, సమాజం మీద యేసుక్రీస్తు చూపిన ప్రభావం, ఆయన క్షమ, ఆయన ప్రేమ, ఆయన వినయం, సాత్వికం ప్రజల్లో తీసుకొచ్చిన మార్పు, ఖైదీలను మార్చిన జీవితం, దొంగలను మార్చిన జీవితం, తాగుబోతులు మార్చిన జీవితం, చట్టాలు మనుషులు మార్చలేవు కానీ దేవుని యొక్క వాక్యం మార్చింది. అందుకే ప్రపంచానికి భయం యేసుక్రీస్తు అంటారు. ఒక వ్యక్తి ఫేమస్ అవ్వాలంటే యేసుక్రీస్తుని గురించి తిడితే చాలు, బైబిల్ని తిడితే చాలు, బైబిల్ని దూషిస్తే చాలు. తెలుగు ఛానల్లో చలామణి అవుతున్న ఉద్యోగం లేని బతుకు తెరువు కోసం కూర్చున్న వాళ్ళు బైబిల్ తిడతా కూర్చుంటారు. వాళ్ళు సరే ఏమవుతుంది దానివల్ల? అలాంటి వాళ్ళు భూప్రపంచం మీద ఏకమైన ఆయన దైవత్వానికి కలిగిన నష్టం ఏది లేదు. అమ్మ వింటున్నారా? అందుకు యేసుక్రీస్తు ప్రభువారు, అవును, మానవాళి మీద ఆయన చూపిన ప్రభావం. ఇంకో విషయం ఏంటంటే బైబిల్ అర్థం కాలేదు ఇంకా. ఎందుకు? ప్రకృతి సంబంధమైన వ్యక్తికి బైబిల్ అర్థం కాదు. ఎందుకు తెలుసా? రకరకాల అర్థం. బైబిల్ని ఇప్పుడు కూడా ఆత్మీయ కోణంతో చూడాలి, తెరవబడిన కన్నులతో చూడాలి, లేదా మిగతా వాళ్ళకి విచిత్రంగా అనిపిస్తుంది. గుర్తుందా? చాలామంది పరమగీతాలు చదివి బూతులు ఉన్నాయనే వ్యక్తులు అజ్ఞానులు కదా. ఒక ఆయన మొన్న అంటున్నాడు బైబిల్ అంతా హత్యలు, మానభంగాలు అంటున్నాడు. హత్యలు ఏ హత్యలు చెప్పాడంటే, సౌలుతో దేవుడు వెళ్ళి అమాలేకులను సంపూర్తిగా, ఇది ఘోరం కాదంటే అక్కడ ఆత్మీయ అర్థం అంటే అమాలేకు అంటే శరీరం, శారీరక క్రియలను సంపూర్తిగా, అది తెలియదు వాళ్ళకి. బైబిల్ని మానవ నేత్రాలతో, మానవ కళ్ళతో చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. అందాకెందుకండి, యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత ఎన్నో సిద్ధాంతాలు అపవాది తీసుకొచ్చాడు. ఆ సిద్ధాంతాలు చెప్పి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి నేను వివరణాత్మకంగా చెప్తాను. అందులో యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని గెలిచి తిరిగి లేవలేదని తెచ్చిన థీరీస్ చాలా ఉన్నాయి. ప్రజలు చాలా వరకు వాటిని నమ్మారు. ఏంటో అందులో మొట్టమొదటిది ఏంటంటే ఇట్స్ మిత్, కట్టు కథ. ఏంటంట? యేసుక్రీస్తు లేవలేదు అని మొట్టమొదటి ఏం చెప్పారంటే, దానికి మొదటిది హాలూసినేషన్స్, భ్రమ. లేదు, యేసుక్రీస్తు లేచినట్టు భ్రమలో ఉండిపోయారు అని ఈ సిద్ధాంతం తీసుకొచ్చారు. థియరీ నెంబర్ 1 హాలూసినేషన్స్. ఏంటి హాలూసినేషన్స్ అంటే? భ్రమ. నువ్వేదన్నా ఒకటి అనుకుంటే నీకు కనిపించడం, నువ్వేదన్నా ఒకటి అనుకుంటే నీ కళ్ళ ముందు కనిపించడం. మీకు గుర్తుందా? రాత్రిపూట దేన్ని ఆలోచిస్తావు, ఎవరి దగ్గరకు వెళ్తావు, రాత్రిపూట కళ్ళలోకి వస్తే పెద్దగా లేస్తావు అంటే భ్రమ. అందుకే యేసుక్రీస్తు ప్రభు భ్రమ ఒకరికి వస్తుంది, ఇద్దరికి వస్తుంది, ముగ్గురికి వస్తుంది, 10 మందికి వస్తుంది. ఒకేసారి మరణానికి గెలిచి తిరిగి లేచిన క్రీస్తు ఒకేసారి ఎంతమందికి కనిపించాడు? 500 మంది భ్రమ వచ్చిద్దా? రాంగ్. థియరీ నెంబర్ 1 హాలూసినేషన్స్, భ్రమలో ఉన్నారు, యేసుక్రీస్తు లేవలేదని. థియరీ నెంబర్ 2 ఇట్స్ మిత్, కల్పికత. ఆ కట్టు కథ అని చెప్పారు. కట్టు కథ ఎట్ట అవుతుంది? ఆయన సమాధి ఖాళీగా ఉంది. నెంబర్ 3 కన్స్పైరసీ, కుట్ర థియరీ. క్రైస్తవుల అధినాన శిష్యులు ఆయన్ని దేవునిగా నమ్మించడానికి తీసుకొచ్చిన థియరీ. కుట్ర చేశారు, యూదులు కుట్ర చేశారు. నెంబర్ 4 సూన్, థియరీ ఆఫ్ సూన్ అంటే వెంట్ ఇన్ టు కోమా. యేసుక్రీస్తు ప్రభువారు రక్తాన్ని కోల్పోవడం ద్వారా, ఆయన శరీరంలో నీరు కోల్పోవడం ద్వారా ఆయన శృత పడిపోయాడు. ఆయన తీసుకెళ్ళి కొత్త సమాధిలో తోటలో పెట్టగానే చల్లటి గాలి వచ్చి మళ్ళీ లేచి వెళ్ళిపోయాడంట. దట్స్ ద థియరీ ఆఫ్ వెరీ, చూడండి, సూన్ థియరీ. కోమాలోకి వెళ్ళాడు. ఇప్పుడు కోమాలోకి వెళ్ళాడు, బయటికి లేస్తే అడ్డం ఏం పెట్టారు? పెద్ద రాయి పెట్టారు కదా. రాయి పెట్టిన తర్వాత బయట ఎంతమంది రోమముద్ర వేశారు కదా. ఇంకా దానికి కాపలా 16 మంది ఎవరున్నారు? ఆయన లేచి వెళ్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకోటి చెప్పారు, శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళారట. ఎవరిని? నెంబర్ 5 రాంగ్ టూంబ్ థియరీ. అంటే యేసుక్రీస్తు ప్రభుని ఒక సమాధిలో పెట్టి ఇంకో సమాధిలో ఎతుకుతున్నారని చెప్పాడు. ఎంత విచిత్రం! ఎన్ని సాతాను సిద్ధాంతాలు. రాంగ్ టూంబ్ థియరీ. నెంబర్ 6 స్టోలెన్ బాడీ. అంటే శిష్యులు వచ్చి ఏం తీసుకెళ్లారంట చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తుని కొరడా దెబ్బలతో కొట్టేటప్పుడు అడ్రస్ లేరు. ఎవరు ఎటు వెళ్ళారు కూడా తెలియదు, చెదిరిపోయారు. ఇప్పుడు ఆ శిష్యులంట వచ్చి యేసుని సమాధి చేస్తే బయట 16 మంది రోమా సైనికులు దాటి ఈ రోమా ముద్ర పగలగొట్టి 2006-7 అడుగుల ఎత్తున్న బండను పక్కకు నెట్టి లోన యేసుక్రీస్తుని భుజాన్ని వేసుకొని అయ్యే పనేనా? అసలు వాళ్ళు ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పునరుత్థానం లేచేటప్పటికి ఒక గదిలో చేరి తలుపేసుకొని లోన ఉన్నారు. వాళ్ళు వచ్చి తీసుకెళ్తారండి? రాంగ్. ఇది కూడా రాంగే. ఏంటంటే స్టోలెన్ బాడీ. నెంబర్ 7 మిస్సింగ్ బాడీ థియరీ. ఎవరో ఎత్తుకెళ్ళారు.
నేనేమంటానంటే వీటన్నిటి వెనక, అబద్ధాల ప్రచారం వెనక ఎవరుంటారు? కాబట్టి నేను ఒక మాట చెప్తాను చివరిలో. ఈ DNA టెస్ట్ ఉంది, నేనేమంటానంటే 100% ఇండియా ఆనవాళ్ళు ఉన్నాయి, మనకెందుకు? ఇదిగో నీ వాక్య సారాంశమే సత్యం ప్రభువా, నీ వాక్యం ఆకాశములో నిలకడగా ఉంది, నాకు ఏ ఆనవాళ్ళు వద్దు ప్రభువా, నీ వాక్యం చాలు, ఏ ఎవిడెన్స్లు వద్దు, నీ మీద కప్పిన వస్త్రం నార వస్త్రం, షౌడ్ ఆఫ్ టూరిన్, నాకు సంబంధమే లేదు. ఈ ప్రచారాలు, ఈ సినిమాలు, ఈ డాక్యుమెంటరీ, ఈ అబద్ధ ప్రచారాలు ఇప్పుడు గంగది కాదు, ఏనాడో ప్రచారంలోకి వచ్చినాయి. నువ్వు ఇచ్చిన వాక్యం ఉంటే నాకు ఆ సంగతులు ఈ సంగతులు ఎందుకు? కాబట్టి నీ వాక్యాన్ని నమ్ముతాను ప్రభువా, నీ వాక్యాన్ని నమ్ముతాను. అవును, నీ మాటలు యందు విశ్వాసం ఉంచుతాను, నిత్యజీవం యేసుక్రీస్తుని నోటితో ఒప్పుకుంటాను, హృదయం యందు విశ్వసిస్తాను. నేను నమ్మిన ఈ విశ్వాసం, ఏ రీతిగా నేను రక్షణ పొందాను, యేసు రక్తము నన్ను కడిగి ఏ రీతిగా శుద్ధి చేసిందో, ఈరోజు నన్ను నీతిమంతుడుగా మార్చిందో, నేను చనిపోయిన తర్వాత నిత్య జీవంలోనికి నాకు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణ పునరుత్థానాలు ఏ రీతిగా నన్ను పరలోకం తీసుకొని వెళ్తున్నాయో నేను దీన్ని ప్రకటిస్తా. శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తా, పునరుత్థానుడైన క్రీస్తును ప్రకటిస్తా. నేను మౌనంగా ఉండను. ఇటువంటి డాక్యుమెంటరీసు, ఇటువంటి కట్టు కథలు మనం నవ్వుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. లేచిన పడదాం, ప్రార్థన చేసుకుందాం.